చెప్పుకున్న వాల్యూ మనిషికి లేకుండా పోయింది. ఎందుకంటే నిన్న మొత్తం చెప్పుదే టాపిక్ అంతా. అటు బీఆర్ఎస్ పార్టీ చెప్పు, ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్పు, రెండు చెప్పులు నిన్న మీడియా కెమెరాల ముందుకు వచ్చినాయి. అటు బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని చెప్పు చూపిస్తూ అసభ్య పదజాలాన్ని దూషిస్తే, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మన చారగొండ వెంకటేష్ ఆయన కూడా సేమ్ అదే చెప్పుతోని రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి. నిన్న చెప్పులదే హాట్ టాపిక్ ఓవైపు. ఈ చెప్పులు మరి ఈ ఇంతవరకు పోతే తెలియదు కానీ పంచాయతీ అయితే చెప్పుల పంచాయతీ లేచింది. రైట్. బాల్క సుమన్ నిన్న బయట ఉందా పెట్టు ఒకసారి. బాల్క సుమన్ తమ్ముడు బాల్క సుమన్ చెప్పు చూపిస్తూ రేవంత్ రెడ్డి గారిని అసభ్య పదజాలం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సరే మొన్న అన్నాడు కేసీఆర్ చేసిన దుర్మార్గం, కేసీఆర్ తెలంగాణకు చేసినటువంటి పాపాలు, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ముంచిన విధానం గురించి వివరిస్తూ కొద్దిగా పరుషంగానే మాట్లాడడం జరిగింది ఆయన కూడా. అయితే అది కామన్గా తెలంగాణ గతంలోనే కేసీఆర్ అన్నాడు, కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అన్నాడు. అప్పుడే టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది వివరణ ఇచ్చారు. అది కామన్గా వాడే భాష అండి మా దగ్గర అన్నారు. సేమ్ అదే భాషను అప్లై చేసిండు రేవంత్ రెడ్డి గారు. అప్లై చేయగానే సరే ఓ 4-5 మాటలు అన్నట్టు, ఒకసారి అంటే ఆనితట్లేదని ఓ 4-5 మాటలు అన్నాడు కేసీఆర్. అనగానే అది అనుడు ముచ్చట సరే అన్నాడు, అయిపోయింది, ఒడిచిపోయింది. కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు అన్న దానికంటే ఎక్కువ బాల్క సుమన్ యాద్ చేసిండు దాన్ని. కేసీఆర్ ను రండంటావా, కేసీఆర్ ను రండంటావా, కేసీఆర్ ఎన్నిసార్లు చెప్తాడు రండా అని. మరి ఇదే చెప్పు అప్పుడే చూపిస్తే బాగుంటుండే కదా, ఒకవేళ నిజంగా కేసీఆర్ ను రేవంత్ రెడ్డి గారు అవమానించిన దానికంటే ఎక్కువ దాన్ని పదే పదే బాల్క సుమన్ మనసులో ఏదో పెట్టుకొని కేసీఆర్ గారిని తిట్టినట్టే ఉంది. అది కావాలని గడికోపారి కేసీఆర్ ను రండంటావా ఈ వచ్చిన ప్రచారం తీసుకొని పోయారు. అసలు ఈ రండ పంచాయతీ ఏంది, ఎందుకు వచ్చింది తెర మీదకి, ఇది ఒకసారి చర్చించుకోవాలి మనం. ఇప్పుడు ఇదే మాటని కేంద్ర మంత్రిని రండా అన్నప్పుడు ఇదే చెప్పు తీసుకొని చూపిస్తే అప్పుడు బాగుంటుండే. అదే చెప్పు తీసుకు మళ్ళీ రిపీట్ కాకపోతుండే. నువ్వు చెప్తోని కొట్టదలుచుకుంటే ఎన్ని సందర్భాలు మిస్ అయినాయో తెలుసా బాల్క సుమన్ గారు? దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తా, లేకపోతే తలకాయ నరుక్కుంటా అన్నాడు. ఆయాలని చెప్పు తీసుకొని, ఆయాలని తన మంచిగా లబ్బర్ చెప్పు ఉండే పారగాన్ లబ్బర్ చెప్పు ఉండే, అప్పుడే తీసుకొని చెంప మీద సెటా చేస్తే కేసీఆర్ ను అప్పుడు అవకాశం మిస్ చేసుకుంటుంది. దళితుల్ని ఉప ముఖ్యమంత్రిని చేసి 4 నెలల కారణం చెప్పకుండా బీకేసిండు, అప్పుడే చెప్పు తీసుకొని చెటా చేస్తే ఒడిచిపోయేది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఉంటే కదా పంచతందుకు కానీ అసెంబ్లీలోనే అన్నాడు కదా, ఆయాలని చెప్పు తీసుకొని కొట్టినుంటే చెటా కేసీఆర్ చెంపలు ఇంత ఆసేటి. అది ఇడిచిపెట్టు. దళితులకు దళిత బంధు అని చెప్పి పైలట్ ప్రాజెక్టు దుకాణం పెట్టి దళితుల దగ్గర 30% కమిషన్ వసూలు చేసినటువంటి వాళ్ళని చెప్పు తీసుకొని కొడితే ఒడిచిపోతుండే. ఇవన్నీ మిస్ చేసుకొని ఒట్టి చెప్పు అంటే ఇవన్నీ మనసులో ఉండొచ్చు నీకు, ఎందుకంటే ఈ మోక రాదురా మళ్ళా కేసీఆర్ నడేతందుకు అని చెప్పి ఒక్కసారి రేవంత్ రెడ్డి అంటే 20 మాటలు అయినా ఒకటేసారి రేవంత్ రెడ్డి రండా అన్నాడేమో కేసీఆర్ను. బాల్క సుమన్ కేసీఆర్ను కడుగు నిన్ను రండా అన్నాడు సార్, నిన్ను రండా అంటారా సార్, నిన్ను రండా అంటారా సార్ అని పదే అదే చెప్పే. అంటే కేసీఆర్ను అవమానించడానికే బాల్క సుమన్ మరి ఎందుకు కంకణం కట్టుకున్నా అర్థమైంది. పోతే రాదు మోక అన్నట్టుగా ఆయన లోపల ఏం పెట్టుకునే ఎంపాడు, ఈ మోక పోతే మళ్ళా రాదు, ఎట్టి పరిస్థితిలో ఇప్పుడే అనేసేయాలన్న ఉద్దేశంతో అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదేమన్నా బాల్క సుమన్ కేసీఆర్ను రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ నువ్వే రండం చేసినావు. ఇప్పుడు అచ్చే కనిపిస్తా ఉంది చూస్తూ ఉంటే. ఆయన మంచి మనిషి, మాజీ ముఖ్యమంత్రిని కానీ తాజా ముఖ్యమంత్రిని కానీ సరే అట్లా అనుడు, మీ విజ్ఞత మీ వ్యవహారం కథ కార్ఖాన పక్కకు పెట్టి ఏమొచ్చింది ఇప్పుడు. సరే డ్రామారావు నీతో అనిపించిండు, ఈయన దళితుడు కాబట్టి ఈయన అంటే ఈయన ఎవడు ఏమనలేడని. యువతల పార్టీలు ఉండరు వాళ్ళు, యువతల పార్టీలో కూడా ఉంటారు కదా, సేమ్ కమ్యూనిటీ, సేమ్ లెక్క, సేమ్ చెప్పులు చూపించటం యువతలు కూడా ఉంటారు కదా. నువ్వు వీటితోనంటే వాళ్ళు పత్తరితోనని అంతే. నువ్వు ఒక్క చెప్పు చూపిస్తే కాంగ్రెస్ వాళ్ళు 20 చెప్పులు చూపెట్టి నీకు. అది వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాల్క సుమన్ కాదు, బాల్క సుమన్ చెప్పు చూపించినా లాభం లేదు. మీరు చూపించాల్సిన చెప్పు కేసీఆర్ కుటుంబానికి చూపించాలి అంతే.
అప్పుడు లేపిన చెప్పుకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, బరాబర్ బరాబర్ సెట్ అవుతుంది. ఇప్పుడు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని బాలకృష్ణ చెప్పు చూపించు దూషించటం. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలి? కేసీఆర్ చూపించాలి కదా. అంతే. ఈయనతో నడిచిపిస్తున్నది ఎవరు? అంతే. ఈయనతో నడిచిపిస్తుంది కేసీఆర్, కేటీఆర్ అనుకున్నది వాళ్ళే కాబట్టి. అయితే బాలకృష్ణకి తెలియనటువంటి అంశం ఏంటంటే మా తమ్ముడు తెలంగాణ ఉద్యమంలో కొంతవరకు పనిచేసి తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడిక్కడ సందేహం లేదు చేసిండు, నో డౌట్. కానీ అప్పటి నుంచి అధికారంలో ఉండు, ఇంకా అధికారంలోనే ఉన్నాం, పోలీసు వాళ్ళంతా మాదికే ఉన్నారు, మేమేమన్నా చెల్తా అని గతంలో కూడా ఇదే బాలకృష్ణ తీన్మార్ మల్లన్నని ఒకడేమో ముక్కలు నరుకుతాడు, మటన్ షాప్ పెట్టిండు, ఎవడు బోధన్ షకీల్ ఎమ్మెల్యే, వాడు తుక్డా కరెంగి అన్నాడు. వీడు ఉసిగొలిపిండు, వీడు ఇంకోటి అడ్డుపోయిండు. ఏమైపోయారు ఆఖరికి? అంటే చెప్పుకు చెప్పు సమాధానం కాదనేది నేను చెప్తున్న ముచ్చట. ఒకవేళ చెప్పుకు చెప్పు సమాధానం అయి ఉంటే నిజంగా బాలకృష్ణ నువ్వు తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన సందర్భంలో దళితుడు కాదు కేసీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పు తీసుకొని కేసీఆర్ను కొట్టగలిగితే నువ్వు సీఎం పోస్టుకు ఎటో నీ తమ్మి మంచిగా ఆ పని అది మిస్ చేసుకున్నావు నువ్వు. ఇవన్నీ మిస్ అయిపోయినాయి. ఇప్పుడు కేసీఆర్ కోసం నీ చెప్పును తీస్తా ఉన్నావు. కేసీఆర్ చెప్పు పనికి రాదు, ఆఖరి కేసీఆర్ చెప్పు కూడా పనికి రాకుండా అయిపోయిందా? కనీసం మా పెద్ద ఆయన చెప్పు తీసుకొని కూడా పెద్ద ఆయన చెప్పని అనుకోవాల్సిందే కదా. మరి సరే, ఇక్కడ బాల్కసుమనేమో రేవంత్ రెడ్డి గారిని అన్నాడు, రేవంత్ రెడ్డి గారేమో కేసీఆర్ అన్నాడు. ఏమని? రండా అని అనుకోరు. మరి ఇలా రండే కూడా తేలాలి కదా. ప్రజలు ఏమనుకుంటారు ఒక్కసారి ప్రజలను అడుగుదాం. మాకేం ఇంటెన్షన్ లేదు, క్లారిటీ కోసం మాత్రమే, మేము ఎవరిని అనాలనేది మా ఉద్దేశం కాదు. ఫస్ట్ ఆయన అసలు యాక్చువల్గా అనకపోతే అటువంటి మాటలు ఇప్పుడు ఆ యూనివర్సిటీలో చదువుకున్నట్టే కదా. ఇప్పుడు కేసీఆర్ యూనివర్సిటీలో చదువుకునేదే కదా ఇదంతా కథ అంతా. ఒకసారి ఆ యూనివర్సిటీలో మాటలు ఒకసారి పెట్టి చూద్దాం. ఓకే, విన్నావేనా? సో ఈ రెండిట్లలో మీరు దేనికి ఓటేస్తారు ఏం కథ అనేది చెప్పండి. ఎందుకంటే పబ్లిక్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో మా మీదకి ఇచ్చిపెట్టిపోయాడు, బిల్లా రంగ అన్నాడు. అలా బిల్లు ఎవడో రంగు ఎవడో తెలియకపోయాడు. ఆ క్లారిటీ ఇయ్యక ఆయన అట్లా కొంత కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇదన్నా ఇక పబ్లిక్ దగ్గర తెలుసు. ఈ క్రింది పదం ఎవరికి సరిపోతుంది? కేసీఆర్ రండా అనేది దేనికి ఓటేస్తారు మీరు? లేకపోతే రేవంత్ రెడ్డి రండనా, కేసీఆర్ రండనా? మీరే ఓటింగ్ ద్వారా తెలియజేయండి. ఇంకా అనవసరంగా ఇలా బాలకృష్ణాన్ని వాళ్ళని వీళ్ళని గుంజుడు ఎందుకు? ఓ మాట అనుకోరు కదా. మళ్ళీ కిషన్ రెడ్డి వస్తాడు, నీ అమ్మ నాకు పెట్టిన పేరు మీరు ఎట్లా వాడుకుంటారా, నీ అమ్మ ఎక్కడికి కదా అని కిషన్ రెడ్డి గారు కొద్దిసేపు మీకు ఆ పోస్ట్ లేదనుకోరు. కేసీఆర్ గతంలో మిమ్మల్ని సత్కరించుకున్నాడు ఆ పదంతో. ఈ క్రింది పదం ఎవరికి సరిపోతుంది? కేసీఆర్ రండనా, రేవంత్ రెడ్డి రండనా? ఏది కరెక్ట్? 1500 జర ఓట్లు వేయాలి మీరు. ఎందుకంటే ఇది తేలితే మనం ముంగడికి పోవచ్చు, ఇది తేలకపోతే కష్టమైతే 2000 ఓట్లు చూద్దాం. ఆయన నేర్పిన పదాలే కదా, ఆయన నేర్పిన భాషనే కదా. అవి బూతులు నేర్పింది కేసీఆర్ అంతే. బూత్ యూనివర్సిటీకి ఆయన వైస్ ఛాన్సలర్. కేంద్ర మంత్రిని రండా అన్నప్పుడు ఏడదచ్చిండో ఈ బాడుకావులట. కేసీఆర్ నేర్పిన భాషనే సీఎం రేవంత్ రెడ్డి వాడారు, బూతులు నేర్పింది కేసీఆర్ అంటా ఉన్నా. 2000 మంది ఓటేసిరా చూద్దాం. కేసీఆర్ నిన్నే అంటారు, కేసీఆరే రండనట 94% మంది అంటారు. మరి మీ అంశమేనాయో మేం పెట్టింది కాదు, మీ అంశమే. కేసీఆరేనాయా అసలైన రండా అని చెప్పి 194% మంది అంటారు. ఇక బాలకృష్ణన్ నువ్వు అన్నా దండగానే తమ్మి, నీ చెప్పు నీకే ఎదురు తన్నింది. ఎందుకు మరి అట్లా చేసుకుంటున్నావు ఏమో అర్థం కాలే. ఇక దాన్ని ఎక్కువసేపు స్క్రీన్ మీద కూడా ఉంచదలుచుకోలేదు, ఎందుకంటే ఇజ్జత్ తక్కువ ముచ్చట అది. సార్ మొత్తానికైతే కేసీఆరే రండా అని చెప్పి
తెలంగాణ ప్రజలు లైవ్ చూస్తున్న ప్రజలైతే చెప్తున్నటువంటి మాట. ఇక కేసీఆర్ బూత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఇవాళ బూతులు ఏందో చూద్దాం. నాలుక వాడు మొదలు పెడితే మాకంటే బాగా ఎవడు మాట్లాడలేడు, మాకంటే బాగా ఎవడు వాడలేడు. అవున మాటలు మాట్లాడలేదు, ప్రిపేర్ అయ్యి రాలే, మరి పీకెందుకు వచ్చినా ఈ సన్నాసులకు తెలియదు. ఆడవుడు ముప్పై బోకరగాలు 30 అదోటి అడ్డప్పుడు మాట్లాడతారు. ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెడతారు నా కొడుకులు. అది గెలిచేయలేదు, పీకేలేదు. ప్రతిపక్షాల రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ అయితే వట్టి దద్దమ్మ, పనికి మాలిన దద్దమ్మ. అరే ఏమవుతారా భయ్ బేకూఫాలన్నారు మీరు, బుద్ధిలేదా మీ బతుకులు చెడా, మీ బతుకులా. భారతీయ జనతా పార్టీ డఫర్ నాయకులారా, భారతీయ జనతా పార్టీ బేకార్ నాయకులారా, బఫూన్ నాయకులారా నేను అడుగుతా ఉన్నా. అసలు ఈ చిల్లర బట్టెబాస్గాలని ఎవడన్నా పట్టించుకున్నాడు ఆంధ్రప్రదేశ్ లో? ఈ చిల్లర నాయాలకు ఆ పదవులు ఎక్కడి అని అడుగుతా ఉన్నా నేను. చిల్లర పాట, బేకార్ పాట, డఫర్ పాట, ఏం పాట అనాలి వాళ్ళని? కుక్కలు అయితే నిరంతరంగా మురిగే కుక్కల్ని దేవుడు ఇచ్చిందని చెప్పి కుక్కలు మురిగే మొరుగుతామంటే మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటికి వెళ్ళండి. ఇలా మొరుగుతున్న కుక్కలకు, ఇలా మొరుగుతున్న గాడిదలకు ఆ పదవులు ఎక్కడి? అది కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? మొట్టమొదటి అన్నిటికన్నా ముందు తిట్లు పంచేయాలి, ఎవరిని తిట్టద్దు. మాకు రావా బూతులు? మోడీని ఏం రారా పోరా అనరాదా? మనకు అమిత్ షాని అనరాదా? మోడీ బట్టెవాస్ గాడు అనరాదా? లుచ్చాగాడు అనరాదా? కానీ అనం అది మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం. కేసీఆర్ సంస్కారం నేర్పితే గట్లుంటది. కేటీఆర్ నరేంద్ర మోడీ గారు ఎక్కడ, ఈ కంచర్ గాడిది గబ్బు గాడిది ఎక్కడ? బాగా తోలుతొడ్డైంది, పచ్చి చింతపండుతో కొడితే మిగిలింది కూడా ఊసిపోతుంది. గా ట్రీట్మెంట్ అవసరం. మీ అయ్యనేమో కాంగ్రెస్ వాళ్ళు బూట్లు నాకడానికి, నువ్వేమో సినిమా వాళ్ళ సంఖ నాకడానికి మీ నాలుగు వాడిరు కదా ఇంతకాలం. ఎంత ఇంకే పాడతారు? ఇవి ఇంకా ఇంకా చాలు. 78,000 పుస్తకం. దయచేసి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ఇది చూడండి, ఎందుకంటే మళ్ళీ చెప్పలేదనేరు. ఎందుకంటే కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు మినిమం 18 ఉండాలి. చాలా మందికి తెలియదు. నేను 78,000 పుస్తకాలు చదివిన మీకు చాలా మందికి తెలియదు. రెండా కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణ పిస్తా కార్డుకోవట్లేదు, వాడు సిగ్గుపడాలి. పిస్తా కార్డుకోకే అంటున్నాను నేను. ఏం పీకెత్తందుకు పోతారు? అదేదో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. చాలా మంది దుర్మార్గులు, దరిద్రులు, బుట్ట చోరుగాళ్ళు, పనికి మాలినోళ్ళు. సిగ్గుందా మీకు? ఇజ్జత్ మనం ఉందా? 4 ఏళ్ళు మోడీ సంకనాటం. ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు నీ మెడ 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు, జాగ్రత్త. దాని ఫామ్ హౌస్ గా అడుగుపెట్టి 6 ముక్కలు అయితే నాకు అనుకుంటున్నాము. 4 ఏళ్ళు చీరేస్తాం, జాగ్రత్త. మా వాడు బేకూఫ్ తప్పు చెప్పిండని చెప్పి నువ్వు ఆల్చం, నేను ఆల్చం, నీ బొంద నా బొంద కదా అంటే ఎందుకు నాకు అర్థంగా సొల్లుకురాను? ఈ లంగా మాటలు మాట్లాడలే కేసీఆర్. ఇప్పుడు ఒక దళిత నాయకుడినే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కేసీఆర్ ప్రకటించాడు. నేను చెప్పిన అంటే తల నరుక్కుంటా కానీ ఆ మాట తప్పను. ఎక్స్పైర్ అయిన మెడిసిన్ లాగా నువ్వు దళిత ముఖ్యమంత్రిని చేస్తా చేయలేదు కదా, నువ్వు వాస్తవం కదా. అది బాబతు అరెకరమో ఎకరంన్నరనో ఉన్నటువంటి దళిత కుటుంబం ఉంటే వాళ్ళకు ఇంకో ఎకరంన్నర కొనిస్తాం, దాన్ని 3 ఎకరాలు నింపుతాం. अब रहा 3 एकड़ का बात, हमने कभी वो वायदा किया ही नहीं. ये बात सच है. कुछ लोग कहते हैं ऐसे. ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రాబోయే నెల 10 పూటలలో 2 నెలల్లో మీ అందరికీ కూడా ఈ డబ్బులు ఇవ్వబడతాయని చెప్పి మనం చేస్తా ఉన్నాం. వచ్చినాయి ఎవరికన్నా వచ్చినా ఇక్కడ ఎవరు ఇంతమంది ఉన్నారు, మీరు 3-4 వేల మంది ఉన్నాం మనం. ఎవరికన్నా వచ్చినా దానికి ఒక్కరు ఎవరైనా ఉంటే చేయలా ఉంటారు, దండం పెడతాం. దాన్ని ఎన్ని సున్నాలు ఉంటాయో నాకే తెలియదు. ఇగో ఇది మీ బతుకు, ఇది మీ జుమ్లా, ఇంకున్నాయి జుమ్లాలు. అయ్యో ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం 5 లక్షలు అప్పిస్తాడు రుణం. మేము కూడా ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి ఇస్తాం, కానీ 100% ఫ్రీగానే ఇస్తాం, అప్పు పెట్టాం మేము. 18 డిసెంబర్ 11 తర్వాత గెలిచిన తర్వాత పేదవాడికి ఎక్కడ జాగా ఉంటే అక్కడే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, అక్కడే ఇల్లు. సొంత స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది. మేము ఎప్పుడు 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పలేదు అధ్యక్ష. చెప్పుంటే సభ ముందు పెట్టమనండి. దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా, నీటి వసతి కల్పిస్తా, 1 సంవత్సరం వాళ్ళకి అవసరమైన పెట్టుబడి ఫ్రీగా ఇస్తా అని చెప్పిన 1 లక్ష దళిత కుటుంబాలకు ఈ రాబోయే 4 ఏళ్లలో ఖచ్చితంగా 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని చెప్పి. మొత్తమే లేని వాళ్ళకి 3 ఎకరాలు కొనమనం. ఇప్పుడు ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు కొనమంటాం, 2 ఉన్న వాళ్ళకి 3 చేయమంటాం. ఎన్ని అప్లికేషన్లు మీకు తెచ్చి ఇచ్చినా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో భూమి పంచబోతామని చెప్తాం. లేదా అధ్యక్ష పట్టి సంచి కాడ కొట్టారు కదా అని ఉంటాయి కదా పంచి. अब रहा 3 एकड़ का बात, हमने कभी वो वायदा किया ही नहीं. ये बात सच है. कुछ लोग कहते हैं ऐसे. जब दलितों की तरक्की की बात हो रही थी, मैंने असेंबली में कहा है, आई एम ऑन रिकॉर्ड, हमने ये कहा अगर जमीन जिरायती दिया जाता है किसी भी शख्स को या किसी फैमिली को, चाहे दलित हो कोई भी हो,
जो सो कॉल्ड लैंड असाइनमेंट है, गुज़िस्ता सरकारों ने जो असाइनमेंट किया है वो मोस्ट अनसाइंटिफिक है। अगर दिया भी जाता है सरकार की तरफ से, क्यों दिया जाता है? वो एक इकोनॉमिक यूनिट बने, उस फैमिली की तरक्की के लिए काम आए। लेकिन इस प्रकार का असाइनमेंट दिया गया, किसी को 2.5 एकड़ दिया, किसी को 1 दिया, किसी को आधा एकड़ दिया, लेकिन समझा जाता था ये, इट वॉज क्लियरली अंडरस्टूड बाय द स्टडीज दैट द मिनिमम एग्रीकल्चर लैंड शुड बी 2.5 to 3 एकड़। उसको लेके मैंने ये कहा था जरूर कि अब से जो भी जमीनात दलितों के लिए दिया जाएगा, उनके पास एकड़ है तो 2 एकड़ खरीद के दिया जाएगा, 2 एकड़ है 1 एकड़ खरीद के दिया जाएगा, 1.5 एकड़ है तो और 1.5 एकड़ दिया जाएगा। ये मैंने वादा किया, हमारे मैनिफेस्टो में भी यही लिखा हुआ है। భూమి లేదా పంచుతామని మేము ఇంతకుముందు చెప్పిన పార్టీలు చెప్పినట్టు అబద్ధాలు చెప్పాము అధ్యక్ష. ఓట్లు అప్పుడు చెప్పి ఓట్ల తర్వాత ఇంకోటి చెప్పి ఆ అలవాటు మా పార్టీకి లేదు. దీన్ని బట్టి ఎవరిని చెప్తూని కొట్టాను బాలకృష్ణ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గినిపడేవాయి మాటలు ఉంటాయి. నేను ఎందుకు కూడా పెట్టి తెలుసా కేసీఆర్ గిందికి గిపడేవాయి మాటలు చెప్పినందుకు. నోరు తెరిస్తే ఏం పార్టీ మీది? భారత కాదు, బూతుల రాష్ట్ర సమితి అని పెట్టుకోరి, మంచిగా ఉంటుంది. బూతుల రాష్ట్ర సమితి అని పెట్టుకుంటే సెట్ అవుతుంది వస్తుంది మీ పార్టీకి. సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. తెలంగాణ జనం చీదరించుకొని పండబెట్టి తొక్కి కసరగక్క పెట్టిరు మొన్న ఎన్నికల్లో. ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు? ఇంకా మేము ఏం చేయలేరు మీరు, లొడపీసి పీకేది ఏం లేదు మీరు. అయిపోయింది, మీ దుకాణం బంద్ అయిపోయింది. ఎన్నడో నాడు బాలకసుమన్ కూడా ఉండడు, జాడిచ్చి తన్ని అవతల పడతాడు. ఎందుకంటే బాలకసుమన్ నట్లు కూడా పిట్ అవుతుంటాయి కదా ఎక్కడో చోట. ఇక ఇది బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి బూత్ వార్త. ఇక వెలుగు దినపత్రిక చూసుకుంటే, మేడం తెలంగాణ నుంచి పోటీ చేయండి, సోనియా గాంధీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి. 2 గ్యారంటీలు అమలు చేస్తున్నట్టు వెల్లడి. పోటీపై సరైన టైంలో నిర్ణయం తీసుకుంటానన్న సోనియా గాంధీ అంటూ సోనియా గాంధీ గారు సోమవారం ఢిల్లీలో సోనియా గాంధీని కలిసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేట్ అంటూ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ ఈ ప్రాంతం నుంచి పోటీ చేసుకుంటే, ఈ ప్రాంత ప్రజలు గెలిపించి చట్టసభకు పంపితే ఈ తెలంగాణ రుణం తీర్చుకున్నట్టుంటది సోనియా గాంధీది. సోనియా గాంధీ గారు తెలంగాణ నుంచి పోటీ చేయడం మంచిది. ప్లీజ్ వెల్కమ్ మేడం, తెలంగాణకు రండి. యూ షుడ్ కంటెస్ట్ ఫ్రమ్ తెలంగాణ. మీరు ఈసారి ఖచ్చితంగా లోక్సభకు తెలంగాణ నుంచి కంటెస్ట్ చేయండి. ఇక మీ పైన ఎవడన్నా పోటీకి పెడితే దుర్మార్గుడు, ఇక అంతకు మించిన పాపం లేదనుకోరాదు. కాబట్టి తెలంగాణ వెల్కమ్స్ యూ మేడం. రైట్గా వెలుగు దినపత్రికలో మిగతా వార్తలు చూస్తే, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. చండీగఢ్ మేయర్ ఎన్నికలను నిర్వహించిన రిటర్నింగ్ ఆఫీసర్ పై సుప్రీంకోర్టు మండిపడింది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేలా ఆయన ప్రవర్తన ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. రైట్గా ఇక ఈ కృష్ణా నీళ్లపై ముదురుతున్న లొల్లి, కృష్ణా నీళ్ల కథ చూద్దాం. హరీష్ 2 నెలల్లోనే ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టిండ్రు. 10 ఏళ్లలో కేంద్రం ఒత్తిడి చేసినా మేము ఒప్పుకోలే. మితిమీరిన అహంకారంతో సీఎం మాట్లాడుతున్నాడు. మేము ఆయన లెక్క కాదు, సంస్కారంతో మాట్లాడతామని చెప్పి హరీష్ రావు అంటా ఉన్నాడు. అయితే 2 నెలల్లోనే ప్రాజెక్టులను ఢిల్లీ చేతుల్లో పెట్టిరని హరీష్ రావు అంటా ఉన్నాడు. కానీ హరీష్ రావు నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడే, వాళ్ళ మామ సీఎంగా ఉన్నప్పుడే కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్తూ 200 కోట్ల రూపాయల బడ్జెట్ దానికి కేటాయించారు నిర్వహణ కోసం. ఈ దొంగలే కేటాయించి, ఈ దొంగలే అప్పచెప్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు. వీళ్ళు చేసుకొని మోడీ ముంగట మోకరిల్లినటువంటి వీళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 నెలలనే ప్రాజెక్టులు తీసుకుపోయి ఆడబెట్టిందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పిండుగా, నీకు దమ్ముంటే ఇవాళ రర్రా నాగార్జున సాగర్ మీదకి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఉంది, ఎవడొస్తాడో రర్రా అన్నాడు. వీళ్ళు ఏం చేసిరు, ఇటు ఎన్నికలు అవుతుంటే జగన్మోహన్ రెడ్డి తన మంది మార్బలాన్ని మీదికి పంపిడు. ఏం చేసిరు సన్నాసులు? మాట్లాడిరా? మాట్లాడలే. మితిమీరిన అహంకారంతో సీఎం మాట్లాడుతున్నట్టు. అహంకారం కాదు అది, ఆవేదన. ఆవేదన, మీరు చేసిన దానికి ఆవేదన. మేము ఆయన లెక్క కాదు, సంస్కారంతో మాట్లాడదు. సంస్కారమా మీది? ఇందాక చూసినావా మీ సంస్కారాలు? మామేం మాట్లాడిండు, మీ మామేం మాట్లాడిండు, నువ్వేం మాట్లాడినావు? నీ సంస్కారాలు ఏ పార్టీయో తెలివయా? సంస్కారానికి మీకేమైనా సంబంధం ఉందా? సంస్కారం చచ్చిపోతుంది మీరు అంటే. సంస్కారం ఉరేసుకొని చచ్చిపోతుంది మీరు ఆ పదాన్ని వాడితే. పోతిరెడ్డిపాడు విస్తరణ టైంలో మేము మంత్రులుగానే లేమట. పోతిరెడ్డిపాడు విస్తరణ టైంలో ఈయన మంత్రులుగా లేరట. ఈయన కథ. రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుకు పొక్క పెద్దగా చేస్తున్న సమయంలో ఈయన రవాణా శాఖ మంత్రి, నాయని ఎవరు నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా, ఇలా మామ కేంద్ర మంత్రిగా.
మేము లేవని చెప్తా ఉన్నాడు. రాయలసీమ లిఫ్ట్కు ఏపీ 2020 మే 5న జీవో ఇస్తే మేము కేంద్రానికి ఫిర్యాదు చేసినాం. కేంద్రానికి ఫిర్యాదు చేసినామని చెప్తా ఉన్నావు. తెలంగాణ ప్రజలకు ఎందుకు చెప్పలే ఈ మాట? ఎందుకు చెప్పలేదంటే నీవు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చడం కోసం నువ్వు నీ మామాడిన డ్రామా ఇది. రేవంత్కు సబ్జెక్టు లేక గాయగత్తర చేస్తున్నాడు, బూతులతో బుల్డోజ్ చేస్తున్నాడట. రేవంత్కు సబ్జెక్ట్ లేక, రేవంత్కు సబ్జెక్టు లేక ఉందా లేదా? రేవంత్ దాకెందుకు పోతానవా? మా ముఖ్యమంత్రి దాకెందుకు పోతున్నావు? నా దగ్గర చెప్పు, నీ సబ్జెక్టు నేను చెప్తా కదా. దగులుబాజీ రేవంత్కు సబ్జెక్ట్ లేదే జనం గెలిపించారు, మిమ్మల్ని బండబెట్టి తొక్కిరు. దగులుబాజీతనాన్ని ఒకటైతే వాస్తవం, రేవంత్ రెడ్డికి మీ అంత గాయగత్తర ముచ్చటి చెప్పే సబ్జెక్ట్ లేకపోవచ్చు. రేవంత్ రెడ్డికి మీలాగా బడివాయి మాటలు చెప్పే సబ్జెక్ట్ అయితే లేదు. రేవంత్ రెడ్డికి మీ మామ లెక్క దొంగ మాటలు చెప్పి తప్పించుకునే నాలెడ్జ్ అయితే లేదు. రేవంత్ రెడ్డికి మీరు చెప్పినట్టే మీ మామ కేసీఆర్ చెప్పిన బట్టెవాయి మాటలన్నీ రేవంత్ రెడ్డి చెప్పలేడు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు 100% వెనుకబడ్డాడు. దగులుబాజీతనాన్ని జనం ఎప్పటికీ సహించరు. ఏమంటారు చూసినా సోషల్ మీడియాలో మీరు మాట్లాడిన మాటలు పొట్టు తిడుతున్నారు జనం. నీళ్లపై అసెంబ్లీలో ఎంతసేపు అయినా చర్చకు సిద్ధమని ప్రకటన. నీకు దమ్ముంటే మీ మామ నువ్వు అదే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు? అసెంబ్లీలకు అందరు వచ్చిన తర్వాత ఈయన మామ వచ్చిన తర్వాత దర్వాజా తాళమేసి తాళాలు బయటికి ఇసిరేసి లోపట్నే బట్టలు కూడా తెచ్చుకోమనండి మిమ్మల్ని. మీరు బట్టలు తెచ్చుకోవాలి, మీరు తానాలు ఆడనే చేయాలి. 48 గంటలు సుదీర్ఘం ఆపకుంటా ఆన్నే భోజనం గీజనం లోపట్నే మైక్ కూడా కట్ చేస్తామని చెప్పలే. ఎంతసేపు మాట్లాడదు. మీరు రావాలి, మీరు దమ్ముంటే. దాని నుంచి తప్పించుకోవడానికి చెప్పును తెర మీదకి తెచ్చిర్రు మీరు. అసెంబ్లీకి కేసీఆర్ రాకుండా తప్పించుకోవడానికి ఇప్పుడు అసెంబ్లీలో చెప్పు మీదనే చర్చ జరగాలి తప్ప నీళ్ళ మీద జరగొద్దు అనేది వీళ్ళ ఉపాయం కట్టి ఈ ఆట ఆడిరు అంతే, అంతకంటే ఎక్కువేం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈసారి అసెంబ్లీకి చెప్పులు తీసుకపోకుండా చూడరు ఒకసారి. ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళే కేసీఆర్ చెప్తూనే కొట్టినా కొడతారు. ఆ లెక్కలన్నీ బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్కు తినే పరిస్థితి తెచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 10 ఏళ్లు కేంద్రం ఒత్తిడి తెచ్చినా తాము ప్రాజెక్టులను అప్పగించలేదని అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మితిమీరిన అహంకారంతో సంస్కారం లేని వికారమైన భాషతో వితండవాదన చేసిండు. ఆయన మాటలు మొత్తం అబద్ధాలే. ప్రజలు ఆయన ధోరణి చూసి సీఎం ఇట్లా మాట్లాడతారని అసహించుకుంటున్నారు అని అన్నారు. ఇప్పుడు హరీష్ రావు గారు ఇదే పోలు పెట్టుకున్నావా? రేవంత్ రెడ్డి మాటలు ఎవరి మాటలు సంస్కారంగా ఉంటాయి, ఎవరి మాటలు హీనంగా ఉంటాయి అని పెట్టుకుందామా? హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారిని చూసి ప్రజలు అసహించుకుంటున్నారట. ఒకసారి కామెంట్లలో చెప్పురి. తాము రేవంత్ లా మాట్లాడబోమని సంస్కారంతో మాట్లాడతామని ఆయన చెప్పారు. కేసీఆర్ పై నీచమైన పద్ధతిలో వ్యక్తిగత దూషణలకు సీఎం రేవంత్ పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఎన్ని మాట్లాడినా 10 ఏళ్లలో కేసీఆర్ వాటిని కేంద్రానికి అప్పగించలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అప్పగించేశారన్నారు. కేంద్రానికి అప్పగిస్తామని సంతకం చేసి వచ్చినోడే కేసీఆర్. అరే గుడి ఇక్కడ 551 టీఎంసీ ఆడి పోదాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కౌంటర్ దగ్గర పోదాం అన్నారు. జనవరి 17 ఫిబ్రవరి 1న కేంద్ర జలశక్తి శాఖ కేఆర్ఎంబి మినిట్స్ లో శ్రీశైలం నాగార్జున సాగర్ కంపోనెంట్స్ అప్పగిస్తామని అంగీకరించినట్లు ఉందని తెలిపారు. నాగార్జున సాగర్ పైకి తెలంగాణ ఇంజనీర్లు వెళ్లాలన్నా సిఆర్పిఎఫ్ కు కేఆర్ఎంబి ఆదేశాలు ఇవ్వాల్సిందేనని మినిట్స్ లో ఉందని ఈయన చెప్పిండా ఈ ముచ్చట. ఓకేనా? ఇప్పుడు ఒరిజినల్ ముచ్చట ఇలా బాగోతాం. అసలు కథ వస్తుంది. ఇప్పుడు హరీష్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ప్రాజెక్టులను బోర్డుకి ఇచ్చేందుకు ఒప్పుకున్నదే కేసీఆర్. 1 టైం సీడ్ మనీ కింద 200 కోట్లు కేటాయించింది ఎవరు? ఇల్లే. కేఆర్ఎంబి నిర్వహణ కోసం 200 కోట్ల రూపాయలు కేటాయించింది హరీష్ రావు నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడే. మేము మీకు ప్రాజెక్టులు అప్పగిస్తా ఉన్నాం, అప్పగించే ప్రాజెక్టుల నిర్వహణ కోసం కేఆర్ఎంబికి 200 కోట్లు ఇస్తా ఉన్నామని చెప్పి బడ్జెట్ కేటాయించింది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఈయననే. కేసీఆర్ జగన్ భేటీ తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది అబద్ధమా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేది? పచ్చి నిజం. కమిషన్ల కక్కుర్తి పడి రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిండ్రు. తెలంగాణకు రావాల్సిన 551 టీఎంసీల వాటా 299కు ఎవరి వల్ల తగ్గింది? రాయలసీమ లిఫ్ట్ టెండర్లు పూర్తయ్యేదాకా అపెక్స్ భేటీకి కేసీఆర్ ఎందుకు పోలే? బోర్డుకు ప్రాజెక్టులకు అప్పగించబోమని స్పష్టీకరణ. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది 200 కోట్ల రూపాయలు కేఆర్ఎంబికి ఎందుకు కేటాయించరో చెప్పు సమాధానం.
హరీష్ రావు నువ్వు చెప్పు అప్పుడు ఎందుకు కేటాయించారు? ఎందుకంటే ప్రాజెక్టులు మీకు అప్పగిస్తున్నాం, మీకు నిర్వహణ కింద 200 కోట్ల రూపాయలు మేము చెల్లిస్తున్నాం అని చెప్పి బడ్జెట్లో పెట్టారు. నీవు అప్పగించకపోతే 200 కోట్లు వానికి ఎందుకు ఇచ్చినట్టు? ఇదొకటి. రెండోది, కేసీఆర్ జగన్ భేటీ తర్వాతనే రాయలసీమ లిఫ్ట్, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జీవో ఎప్పుడు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విడుదల చేసిండు? కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూర్చొని అన్నా నేను రాయలసీమకు నీళ్ళు ఎత్తుకపోతాం, మీ కాంట్రాక్టులు మాత్రం మేము చెప్పినోనికి ఇవ్వాలి అని చెప్పి రాయలసీమను రతనాల సీమ చేస్తా అని రోజా ఇంటికి పోయి చేపల పులుసు తిని చెప్పొచ్చినోడు బాతాల పోసెట్టి మీ మామ పోయి చెప్పొచ్చిండు. ఇది తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పింది? చూస్తావు, అది కూడా చూస్తావు కావాలంటే. ఇంకా కమిషన్లకు కక్కుర్తిపడి రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిండు. కేవలం కమిషన్ల కోసమే కేసీఆర్ ఆడిన డ్రామా అంతా. ఏంది కమిషన్లు అంటే కేసీఆర్ కు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టులు బట్టి లక్షల కోట్ల రూపాయలు దొబ్బేసిరు, లక్షల కోట్ల రూపాయలు తిన్నారు. తిన్న తర్వాత ఈ కాంట్రాక్టులు కావు సార్, పక్క రాష్ట్రం ఇవి కూడా పడదాం, పక్క రాష్ట్రం పట్టాలంటే వాళ్ళకి ఏదో నీటి కేటాయింపులు చేయాలి కదా అంటే కృష్ణాలకే ఎత్తుకపోర్రా, ఎత్తుకపోరి మన కమిషన్లు వస్తే చాలని చెప్పి కృష్ణా నీళ్లను తెలంగాణకు కృష్ణా నీటి వాటా ఎంత? 551 టీఎంసీలు. సోడిగా తెలంగాణకు కృష్ణా నీళ్ళ వాటా ఎంత అంటే 551 టీఎంసీలు అయితే అంటే మనకు రావాల్సిన వాటా కృష్ణా నదిలకేని 551 టీఎంసీలు తెలంగాణకు రావాలి. కానీ కేసీఆర్ ఏం చేసింది ఎదుకేనా? 551 మాకెందుకు 299 జాలు అని సంతకం పెట్టొచ్చు. ఈడ లంగేవాడు అన్నట్టుగా, ఈడ లంగేవాడు 299 టీఎంసీలు మాకు చాలు, మిగతా రాయలసీమకి ఎత్తుకపోయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పిన దొంగ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? కేసీఆర్ భాషలోనే చెప్పాలంటే తెలంగాణ నీటి వనరులను రాయలసీమకు దోచిపెట్టిన రండా అని చెప్పుకోవచ్చు ఆయన భాషలో. తెలంగాణకు రావాల్సిన 551 టీఎంసీల వాటా. మనము తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు చేసినాం? తెలంగాణ ప్రజలారా, నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల సంగతి, నీళ్లు తెలంగాణ మనం అనేక సార్లు పాటలు పాడుకున్నాం. గద్దరన్న వాడినటువంటి దాంట్లో మా గోదావరమ్మ తెలంగాణను గుడ్రాలు చేసిపోయింది, కృష్ణమ్మ గంటెడు నీళ్ళు ఇయ్యలేకపోయిందని పాటలు పాడుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినాం. నీటి ఉద్యమాలు చేస్తున్న సమయంలో ఈయన కేసీఆర్ ఏం చేసిండు? మన నీళ్లు మనకని వచ్చి మన నీళ్లు తీసుకుపోయి రాయలసీమకు అప్పచెప్పిండయా? ఇంతకు మించిన ద్రోహి ఉంటాడా తెలంగాణ? కేసీఆర్ను అమరవీరుల స్తూపం కాడ ఉరి తీసినా తక్కువే ఈ పని చేసినందుకు. ఒకవేళ వాటా 551 టీఎంసీలు ఉంటే మాకు 651 టీఎంసీలు కావాలని కొట్లాడుతున్నా. సిపాయి అయితే, నువ్వు తెలివి కల్లోని అయితే, నీకు నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే, ఇక్కడి ఉద్యమం పట్ల నీకు నిజంగా నిబద్ధత ఉండుంటే 551 టీఎంసీలు ఎట్లొస్తుందా? మాకు 600 రావాలి కానీ కొట్లాడాలి. తెలివి కల్లోడు అంటాడు. ఇక్కడ పోయి ఏం చేసిండు ఎరికేనా? 551 299కి రాసుకొని వచ్చిండు, సంతకం పెట్టి. ఇది ఇట్లా పెడితే ఆయన మహారాష్ట్రకు పోయిండా? ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే పిసిసి చీఫ్ గా ఉన్నాడు. మహారాష్ట్ర కాడ నీకు తమ్మిడియట్టి ఎత్తు 52 మీటర్లు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది. 52 మీటర్ల ఎత్తులో కడితే మాకు ముంపు పెరుగుతుందని మహారాష్ట్ర అంటే కేసీఆర్ ఏం చేసినారు? అప్పటికి మహారాష్ట్ర ఏం చెప్పిందంటే 49 మీటర్లు అయితే ఓకే అని చెప్పింది. కేసీఆర్ పోయి ఏం చేసిండు? మహారాష్ట్రకు పోయి 52 ఇడిచిపెట్టి 49 సంతకం పెట్టి వచ్చిండు. వచ్చి బేగంపేటలో దిగి దమ్ముందా ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసుకుందాం దమ్ముందా అని చెప్పారు అన్నాడు. ప్రజల్ని మాయమాటలు చెప్పిండు. ఎక్కువ కాడ తక్కువ సంతకం పెట్టి వచ్చిన సన్నాసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నీకేమన్నా అర్హత ఉందా? తెలంగాణలో ఉండే అర్హత ఉందా నీకు? తెలంగాణ గురించి మాట్లాడే అర్హత ఉందా నీ కుటుంబానికి? తెలంగాణ నీటి సంపదను సర్వనాశనం చేసిరు. కాళేశ్వరం అని కడితే మొత్తం ఎక్కడికక్కడ కూలిపోయి ఇలా కాళేశ్వరం ఎందుకు పనికి రాకుండా పోయింది? ఏ ప్రాజెక్టు ముంగడపడ్డదా? కొండపోశమ్మ సాగర్ కడితే ఏమైంది? కొండపోశమ్మ ఆ తర్వాత అదేం ప్రాజెక్టు 50 టీఎంసీలది మల్లన్న సాగర్ కట్టింది. బేస్ సరిగా లేదు, అది అక్కడ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించినాడు, కట్టిండు. కేవలం కట్టలు పోయాలి, నోట్ల కట్టలు మింగాలి. ఇది కేసీఆర్ టార్గెట్. ఇగో ఇట్లా పని. ఇవన్నీ బయటకు వస్తా ఉంటే ఇప్పుడు రేపు పొద్దుగాల అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే రేవంత్ రెడ్డో లేకపోతే కాంగ్రెస్ పార్టీ మంత్రులు లేచి మీ లెక్కలన్నీ బయట పెడుతుంటే తల దించుకోవాల్సి వస్తుంది. కాబట్టి చెప్పు మీద చర్చకు లేపిరు అన్నట్టు. ఇప్పుడు చెప్పు చర్చ జరగాలంట అసెంబ్లీలో.
చెప్పు చర్చ కాదు, చెప్పులు మెడలేసి చర్చలు పెట్టాలి మీకు. కేసీఆర్ మెడలో దళితుల చెప్పురద్దండేసి చెప్పు ఏం చేసినావు దళితులకు. రాయలసీమ ఇక్కడ చూడు ఇంకా కీలకం, రాయలసీమ లిఫ్ట్ టెండర్లు పూర్తయ్యేదాకా అపెక్స్ భేటీకి కేసీఆర్ ఎందుకు కాలేదు? రాయలసీమ లిఫ్ట్ టెండర్లు వేసిరు, మెగా కంపెనీ దక్కించుకుంది, కొన్ని కేసీఆర్ కంపెనీలు దక్కించుకున్నాయి, ఆ ప్రాజెక్టు చేపట్టినాయి. అప్పుడు సంగమేశ్వరం కాడికి ఎత్తుకపోతుర్రు అని ఇదే వెలుగు దినపత్రిక మొత్తుకుంది, ఆధారాలు కూడా బయట పెట్టింది. విషయం ఏంటంటే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు హాజరైతా ఉంటే కేసీఆర్ ఒక్కడే హాజరు కాలేదు. ఎందుకంటే కేసీఆర్ హాజరైతే ఈ లిఫ్ట్ టెండర్లు ఆగిపోతాయి, జగన్మోహన్ రెడ్డికి లాభం జరగదు, రాయలసీమకు లాభం జరగదు, ఈయన కేసీఆర్ కోరుకున్న వాళ్ళ కాంట్రాక్టులు ఆగిపోతాయి అన్న ఉద్దేశంతో కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ కు ఏం చెప్పిడు మనకు ఏముంటది అపెక్స్ కౌన్సిల్ పోతే ఈయన పుట్టినాలు అవి పెడతారు, బాదాం పరుపులు అవి కూడా కూర్చోవాలి ఇదానా అన్నాడు. ఓరి దొంగ, నువ్వు అలా పోయినుంటే ఆడికి అపెక్స్ కౌన్సిల్ పోయి ఇక్కడ అక్రమంగా లిఫ్ట్ పెడతా ఉన్నారని చెప్పి నువ్వు వాదించినంటే ఇవాళ పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. కేసీఆర్ ఇగో నీ కథ. బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించబోమని కాంగ్రెస్ ప్రభుత్వం టెన్షన్ గా చెప్తా ఉంది. ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పచెప్పము అని చెప్తా ఉంది క్లియర్ గా. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ భాగవతం అంతా బయటికి వస్తుందని డ్రామా ఆడుతా ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు పదే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కమిషన్లో కక్కుర్తి పడి నీటి బాటలో రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. కృష్ణా బోర్డుకు తాము ప్రాజెక్టులను అప్పగించలేదని, బీఆర్ఎస్ మాత్రం తమపై విష ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసినప్పుడు కూడా ప్రాజెక్టులను అప్పగించేది లేదని ఖరాఖండిగా చెప్పామని తెలిపారు. సోమవారం సాయంత్రం సెక్రటేరియట్ లో మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులు ఇవ్వడానికి 56 రోజులు తమ పాలనలో ఎప్పుడూ ఒప్పుకోలేదు. తెలంగాణ నీటి కేటాయింపుల్లో మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీనే, కేఆర్ఎంబికి ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించింది కూడా ఆ పార్టీనే అని తెలిపారు. ఉమ్మడి ఏపీలో 60 ఏళ్లు కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కన్నా 10 ఏళ్లు కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం జరిగిందని, 60 ఏళ్ల పాలనలో గత పాలకులు 551 టీఎంసీలు తెలంగాణ వాటను కాపాడుకుంటూ వస్తే కేసీఆర్ ఒక్కడే దాదాపుగా 252 టీఎంసీలు వాళ్ళకి అప్పచెప్పొచ్చిండు. సగం నీళ్ళు చాలన్నాడు ఓ రకంగా చెప్పాలంటే. ఎంత దుర్మార్గుడా కేసీఆర్, ఇంతకు మించిన దుర్మార్గం ఉంటుందా? ఈ 60 ఏళ్ల కంటే కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన ద్రోహమే ఎక్కువ తెలంగాణ రాష్ట్రానికి. ఈ కాళేశ్వరం కేసులో ఏ క్షణమైనా కేసీఆర్ అరెస్ట్ కావచ్చు. దేశం విడిచి పారిపోయేందుకు ఆయన ఫ్యామిలీ ఏర్పాట్లు చేసుకుంటున్నది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందుకే గతంలో హైర్ చేసుకున్న స్పెషల్ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకోలే. మాజీ సీఏ సోమేష్ కుమార్ దగ్గర 5,000 ఎకరాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో బండారం బయట పెడతామని ప్రకటన అంటూ మీరు దమ్ముంటే అసెంబ్లీకి రారు. ఈసారి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మీరు చేసిన భాగవతం అంతా బట్టబయలు కాబోతా ఉంది. మిమ్మల్ని ఎవడూ రక్షించలేడు. మిమ్మల్ని అసెంబ్లీలో కూర్చున్న టీఆర్ఎస్ నాయకులే, మీ సొంత పార్టీ నాయకులే కేసీఆర్ ను హరీష్ రావును చెప్పుతో కొట్టకపోతే అడుగుంది ఆ లెక్కలు బయటకు వచ్చిన తర్వాత. విశ్వాస పరీక్షలో నెగ్గిన చంపైరి సర్కార్. జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. 81 మంది సభ్యులున్న అసెంబ్లీలో 47 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేయగా 29 మంది వ్యతిరేకించారు. రైట్, మొత్తానికి జార్ఖండ్ ప్రభుత్వం నిలబడ్డది. పేపర్ లీక్ చేస్తే 5 ఏళ్ల జైలు, ₹1 కోటి ఫైన్. పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్ను అరికట్టేందుకు కేంద్రం ది పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ ను తీసుకొచ్చింది. ఈ నేరాలకు పాల్పడిన వారికి 5 ఏళ్ల జైలు, ₹1 కోటి వరకు జరిమానా విధించనున్నారు. రైట్ గా సీఎంపై బాల్క సుమన్ నోటి దురుసు. తీవ్ర పదజాలంతో ఊగిపోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెప్పు చూపిస్తూ తిట్ల దండకం కేసీఆర్ నే రండా అంటావా అంటూ చిందులు. కేసీఆర్ ను రేవంత్ రెడ్డి అన్నదానికంటే ఎక్కువ సార్లు అన్నాడు రండా రండా మా సార్ రండా అంటావా, మా సార్ రండా అంటావా అని రిపీట్ చేసి పాడండి. ఓకే, 1,00,000 మంది మేము ఉన్నాం, పండబెట్టి తొక్కుతామంటూ కామెంట్స్ అంట. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి రెచ్చిపోయారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో నోరు పారేసుకున్నారు. చెప్పు చూపిస్తూ చెప్పుతో కొడతా అంటూ
అంటూ ఊగిపోయారు. సోమవారం మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో బాల్కా మాట్లాడారు. వేదికపైనే తన కాలి చెప్పును తీసి చూపిస్తూ ఇష్టమున్నట్టు సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్ చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడు గుంపు మేస్త్రి ఏం మాట్లాడుతుండు, కాలం కలిసి వచ్చి నీ అదృష్టమో తెలంగాణ ప్రజల దురదృష్టమో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. గతంలో చిల్లరగాని లెక్క పోగిరిగాని లెక్క మాట్లాడినావు. ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి పదవిని బట్టి దానికి ఉన్న విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. కేసీఆర్ ను పట్టుకొని రండా అని అంటావా? చెప్పు తీసుకొని కొడతా బిడ్డ, ఖబర్దార్. మేము పవర్లో లేకపోవచ్చు కానీ లక్షల మంది ఉన్నాం, కేసీఆర్ అంటే పండబెట్టి తొక్తామంటూ బాల్కా సుమన్ రెచ్చిపోయారు. ఈయన లక్షల మంది ఉన్నట్టు వాళ్ళు మిమ్మల్ని దొక్కకపోతే లక్షల మంది ఉంటే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు కదా. ఇప్పుడు తర్వాత విషయం, లక్షల మంది ఉన్నాం పండబెట్టి తొక్తామన్నారు కదా. ఇగో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే ఏదైనా ఆవేదన దానికి వార్త కూడా ఇగో మీ పార్టీ కార్యకర్తలే మిమ్మల్ని పండబెట్టుకొస్తారు. కార్యకర్తకు విలువ లేదు, కార్యకర్తను పట్టించుకున్న నాయకులు లేడు. ప్రతిదీ కూడా కార్యకర్త నిర్లక్ష్యం వల్లనే మొన్న ఓటమి చెందింది. ఇక ఉన్న కార్యకర్తలు కూడా ఎవరు కూడా భయపడే అవసరం లేదు. ఇది నేను కామాలక్ష ఉన్న ధైర్యం ఉన్నది. నేను ఉద్యమంలో పాల్గొనని చెప్తున్నా, ఉద్యమంలో పాల్గొన్నది చూసినావా? సొంత టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే మిమ్మల్ని పడవేడి తొక్కేటట్టు మాట్లాడుతా ఉన్నాడు. ఇంకా ఎట్లా తమ్మి బాల్కా సుమన్ మేల్కోకపోతే? బాల్కా సుమన్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకోం. ఎమ్మెల్యే వివేక్, ప్రజలు ఓడించిన బీఆర్ఎస్ లీడర్లకు బుద్ధి రాలే. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో అందరినీ తిట్టిండ్రు, ఇప్పుడు అట్లనే మాట్లాడతామంటే ప్రజలు సహించరని హెచ్చరిక. చెన్నూరు కాడ పండవేటి తొక్కినంత పని అయిపోయా. నేను పొట్టు ఓడగొట్టి నేను. ఇంకా ఏం అహంకారం అయింది? బాల్కా సుమన్ వ్యాఖ్యలపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ఫ్రస్ట్రేషన్ తోనే బీఆర్ఎస్ నేతలు నోరు పారేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించినా ఆ పార్టీ లీడర్లకు బుద్ధి రాలేదని, వాళ్ళకు అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో రెచ్చిపోయిండ్రు, వాళ్ళ ఓవర్ యాక్షన్ మాటలతోనే బీఆర్ఎస్ ను ప్రజలు బొందపెట్టిండ్రు. ఇంకా అట్లనే మాట్లాడతామంటే ప్రజలు సహించరని అన్నారు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. బాల్కా సుమన్ పై మంచిర్యాల పిఎస్ లో కేసు నమోదైంది. ఆల్రెడీ పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనాయి. ఎందుకు తమ్మి కేసీఆర్ గురించి మీరు నోరు బారేసుకుంటావు? కేసీఆర్ నువ్వు గడికొప్ప, నువ్వు మా కేసీఆర్ ను రండా అంటావా అంటే కేసీఆర్ మనసు నేను రండాను కాకపోతే మనిషినారా అని కేసీఆర్ అనుకుంటాడేమో మనసులో. నువ్వెందుకు తమ్మి ఓవర్ యాక్షన్? ఇక కేంద్రానికి టీజీ ఫైల్, కేబినెట్ నోట్ తో నేడు ఢిల్లీకి ఆర్టీఐ అధికారి. గెజిట్ విడుదలకు వారం రోజులు. కేంద్రం గెజిట్ ఇస్తే నోటిఫికేషన్ విడుదల చేయనున్న రాష్ట్ర సర్కార్ ఈ నెల 15 వరకు టైం పడుతుందంటున్న ఆఫీసర్లు. వెహికల్ నంబర్ పేరును టీఎస్ నుంచి టీజీగా మార్చాలన్న రాష్ట్ర కేబినెట్ ఫైల్ మంగళవారం కేంద్ర రవాణా శాఖకు వెళ్లనుంది. పేరు మార్పుకు గల కారణాలను నోటు రూపంలో కేంద్రానికి రాష్ట్ర రవాణా శాఖ పంపనుంది. ఈ ఫైల్ ను ఆర్టీఐ అధికారి కేంద్ర రవాణా శాఖకు తీసుకెళ్లి అక్కడి నుంచి గెజిట్ వచ్చేందుకు కేంద్ర అధికారులతో చర్చలు జరుపుతామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్రంలోని పలు విభాగాల్లో ఫైల్ సర్క్యులేట్ అయి గెజిట్ వచ్చేందుకు సుమారు వారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్రం నుంచి గెజిట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు 10 రోజులు పట్టే అవకాశం ఉందని, ఈ నెల 15 తర్వాతే నోటిఫికేషన్ వస్తుందని అధికారులు చెప్తా ఉన్నారు. అంటే మీ బండ్ల మీద మీ వాహనాల మీద టీఎస్ అని రాసిండుగా అప్పుడు కేసీఆర్. టీఎస్ అంటే కేసీఆర్ డ్రామా చూడ్రి, ఎంత మోసకారు అనుకుంటున్నావు? కేసీఆర్ ఎక్కడన్నా మీరు చూడ్రి కథ ఎట్లుందంటే, కేసీఆర్ కథ భాగవతం ఎట్లుంటది. ఇప్పుడు తమిళనాడేమో టీఎన్ అని రాస్తారు, ఆంధ్రప్రదేశ్ ఒడిశానేమో ఓడి అని రాస్తారు, ఆంధ్రప్రదేశ్ ఏమో ఏపీ అని రాస్తారు. అట్లా ఏ స్టేట్ అది రాస్తారు. ఢిల్లీ ఏమో డిఎల్ అని రాస్తారు, ఇట్లా రాస్తారు. కేరళనేమో కేఎల్ అని రాస్తారు. మనోడు ఏం చేసిండు, తెలంగాణ స్టేట్ ను టీజీ అని రాయాలి కదా, టీజీ అని కాకుండా టిఎస్ అని పెట్టిండు. టిఎస్ టిఎస్ అని పెట్టిండు. ఎందుకు పెట్టిండు టిఎస్ అంటే ఇది కలిపితే టిఆర్ఎస్ అవుతుంది కాబట్టి. ఈ డ్రామా ఆడిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటా ఉండంటే దీన్ని మళ్ళా టీజీ చేయాలి, తెలంగాణ చేసుకోవాలి, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇగో ఇది జరిగిన కథ. నంబర్ ప్లేట్లు మారబోతా ఉన్నాయి. ఇక లిక్కర్ స్కామ్ లో కవిత పిటిషన్ పై విచారణ 16కు వాయిదా. ఇదే కేసులో మరో 2 పిటిషన్లను కలిపి విచారిస్తామన్న సుప్రీంకోర్టు అంటూ ఒక వార్త. లిక్కర్ స్కామ్ లో కవితమ్మ నిజంగా నువ్వు నీతి నిజాయితీవంతరాలు ఒకసారి విచారణ జరగని తీయరాదు. కడిగిన ముత్యమై బయటకు వస్తావు కదా, ముత్యానివేనా కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తావు కదా.
ఎందుకు పదే పదే విచారణ వద్దు అంటున్నావు? చెప్పాలి నువ్వు సమాధానం. అప్పుడేమో మాట్లాడొద్దని ఒకటి కేసేసింది. బీఆర్ఎస్ లో ఉద్యమకారులకు విలువ లేదు, జోకుడుగాళ్ళు చెంచాలకే విలువ. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలే. కరీంనగర్ లోక్సభ ఎన్నికల సన్నాహక మీటింగ్ లో ఉద్యమకారుడు శ్యామ్ నిలదీత పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను గుర్తిస్తలేరని పెద్దపల్లిలోనూ లొల్లి. మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ మాట్లాడుతుండగా నిలదీస్తున్న బీఆర్ఎస్ నాయకుడు శ్యామ్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నా. ఇగో బీఆర్ఎస్ పార్టీలో అలజడి మోపైంది. ఆ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితిలో లేడు. ఆ పార్టీ దుకాణం బంద్ అయ్యే పరిస్థితి స్పష్టంగా అనిపిస్తా ఉంది. ఇదిట్లుంటే మా అభివృద్ధిని జనం 1000 ఏళ్లు మర్చిపోరు. లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్య, మేము 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని 100 ఏళ్ళైనా చేయలేరు. ఎన్డీఏ కూటమికి 400 సీట్లకు పైగా వస్తాయి. మూడోసారి అధికారం ఎంతో దూరంలో లేదు. మా లక్ష్యాలు కాంగ్రెస్ ఊహకు కూడా అందవు. ఇండియన్స్ అంటే నెహ్రూ ఇందిరాకు చులకన. ఇంకా కొన్ని దశాబ్దాలు మీది ప్రతిపక్ష హోదానే పార్లమెంట్ లో కాంగ్రెస్ పై ప్రధాని చురకలు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది. బీజేపీ కనీసం 370 స్థానాల్లో గెలుస్తుంది. ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయి. అధికారంలోకి వచ్చాక మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటాం. ప్రపంచమంతా ఇండియా వైపు చూస్తున్నది. మా లక్ష్యాలు పెద్దవి. పేదల కోసం 4 కోట్ల ఇండ్లు నిర్మించాం. అదే కాంగ్రెస్ కట్టించాలంటే 100 ఏళ్లు పట్టేది. దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరమని నేను నమ్ముతున్నా. కాంగ్రెస్ ఇంకా కొన్నేళ్లు ప్రతిపక్షంలోనే ఉంటది. ఇండియా కూటమి అలైన్మెంట్ దెబ్బతిన్నది. ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఒక మాట చెప్తా ఉన్నాడు. ఈసారి ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని చెప్తా ఉన్నాడు. నిజంగా 400 సీట్లు వచ్చే అవకాశం ఉందా? ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వచ్చే అవకాశం ఉందా? ఎంతవరకు ఇది ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాట ఎంతవరకు నెరవేరుతుందనే చూడాలి. అయితే గతంలో పీయూష్ గోయల్ గారు 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే, ఎన్నికలు అయిపోక ముందుకే, ఎన్నికలు ఇంకా నిర్వహణ జరగక ముందుకే పీయూష్ గోయల్ ఒక మాట చెప్పిండు. ఈసారి బీజేపీకి 302 సీట్లు వస్తాయని చెప్పిండు. కరెక్ట్గా 302 వచ్చినాయి. అయితే కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. రైట్, ఇక ఎప్పుడు చెప్పిందంటే పీయూష్ గోయల్ బీజేపీ విల్ గెట్ 297 to 302 సీట్స్ ఇన్ 2019 లోక్సభ అని చెప్పి ఆయన ముందు చెప్పిండు. అన్నట్టుగానే ఇక 302 వచ్చినాయి. ఇంత కరెక్ట్ ఫిగర్ను చెప్పగలిగేటువంటి స్ట్రాటజీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మరి నరేంద్ర మోడీ గారు చెప్పిన లెక్క కూడా కరెక్టే కావచ్చేమో. నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే 400 సీట్లు ఈసారి ఎన్డీఏ పక్షానికి వస్తాయని చెప్తా ఉన్నారు. ఎన్డీఏ పక్షానికి వస్తాయని చెప్తా ఉన్నారు. ఎక్కడైనా కూడా ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీకి కొంత యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది. అంటే ప్రజా వ్యతిరేకత కొంత ఉంటుంది. సో ఆ ప్రజా వ్యతిరేకత అటు పెడితే నిజంగా 400 సీట్లు ఎన్డీఏ పక్షానికి వస్తాయా? మనం ఒకసారి లెక్కలు తీసుకుందాం. సౌత్ ఇండియా విషయానికి వస్తే ఏపీలో 25, తెలంగాణలో 17, ఆ తర్వాత కేరళలో వచ్చేసి 20 సీట్లు ఉన్నాయి. ఆ తర్వాత తమిళనాడులో 39, ఆ తర్వాత కర్ణాటకలో 28. సో ఇట్లా చూసుకుంటే మొత్తం దాదాపుగా 129 సీట్లు. 129 సీట్లలో బీజేపీకి వచ్చే సీట్లు ఎన్ని? ఏపీలో బీజేపీకి 0 వచ్చే అవకాశమే లేదు. తెలంగాణలో వస్తే 1 లేదా 2 వచ్చే అవకాశం ఉంది. కేరళలో అసలు వచ్చే ఛాన్సే లేదు. తమిళనాడులో లోకల్ పార్టీలదే హవా. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక్కడ ఈ సౌత్ ఇండియాలో కేవలం 2 నుంచి 5 సీట్ల లోపల పరిమితం అవుతుంది ఎన్డీఏ, బీజేపీ. మరి 400 ఎట్లొస్తాయి? అవుట్ ఆఫ్ 129లో 2 నుంచి 5 సీట్లు మాత్రం వచ్చే అవకాశం ఉన్నటువంటి ఎన్డీఏకు, భారతీయ జనతా పార్టీకి
ఈ 400 సీట్లు ఎట్లా సాధ్యమైతాయి? ఒక్క విషయం, ఇందులో 370 ఓన్లీ బీజేపీకే వస్తాయని చెప్తున్నారు. రైట్. అయితే విషయం ఏంటంటే ఇక్కడ 129 మొత్తం 545 టోటల్ 545లో 129 మైనస్ చేయి. 416 అంతే కదా? అంతే. 416 సీట్లు మిగిలినాయి. 416 సీట్లలో నీకు ఈశాన్య భారతం ఇదంతా ఇచ్చిపెడితే యూపీలో 80 సీట్లు ఉన్నాయి. యూపీలో 80 సీట్లు, యూపీలో 80 ఉన్నాయి. యూపీలో 80లో రామ మందిరం ఆ వ్యవహారము ఆ తర్వాత ఆ కార్యక్రమం పూర్తయిపోయింది కాబట్టి ఇక్కడ మొన్నటిసారి రామ మందిరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం కొంత గ్రాఫ్ పెరిగింది. ఈ అక్షింతలు రక్షిస్తే అని చెప్పి కొంతవరకు అంచనా వేసారు. 543 సారీ ప్లస్ అది అవి ఉంటాయిగా ఆంగ్లో ఇండియన్స్. ఓకే ఓకే 545 ఉంటాయి, కాకపోతే ఆంగ్లో ఇండియన్స్. ఓకే రైట్ గా. అయితే ఈ 416 సీట్లలో బీజేపీ 10 ఏళ్ల కాలం పాటు పరిపాలనలో ఉంది కాబట్టి కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఈ 416లో 370 మాకు వస్తాయి అన్న తర్వాత ఇక మిగిలిన 46 సీట్లు 46 సీట్లు ఇక్కడ సౌత్ ఇండియాలో వచ్చేది 2 నుంచి 5 సీట్లు వచ్చినా కూడా, లేకపోతే 10 సీట్లు అనుకో, 10 సీట్లు అన్నా కూడా ఇక నీకు ఇక్కడ ఈ లెక్కలు సరిపోతలేవు కదా. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇక మరి మీ మాటలు గెలవాలంటే ఈవీఎంలు ఏమన్నా వర్కౌట్ కావాల్సిందే. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం అయితే ఇక్కడ సౌత్ ఇండియాలో పార్టీ పర్ఫార్మెన్స్ బాగలేదు. ఇవన్నీ ఏది మోడీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రాలు, మోడీకి అసలు కేరళలో ఎంట్రీ కూడా ఇయ్యరాలు. ఇట్లా ఈ రకంగా ఉన్న ఈ 370 ఎట్లా సాధ్యం? ఇది క్వశ్చన్. సో ఈ రకంగా ఇప్పుడు నార్త్ ఇండియాలో 146 ఉన్నాయి, ఆ తర్వాత సౌత్ ఇండియాలో 129 ఉన్నాయి, ఆ తర్వాత సెంట్రల్లో 40 ఉన్నాయి. ఈ 40లో మధ్యప్రదేశ్ సెంట్రల్కి వస్తుంది, 40 స్థానాలు ఉన్నాయి అక్కడ. మొన్న మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ స్టేట్ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో 7 ఉన్నాయి, మేబీ ఛత్తీస్గఢ్లో 7 ఉంటాయి, 7 స్థానాలు ఉన్నాయి ఛత్తీస్గఢ్లో మేబీ. అయితే ఈ 47 స్థానాలు ఉన్నాయి కదా ఈ మధ్య భారతంలో. ఈ 47 రెండిట్లలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ఇటు మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ. సో ఎక్కువ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే యాంటీ ఇన్కంబెన్స్ ఒకవైపు ఉంటే భారత్ న్యాయ జోడో యాత్ర రూపంలో కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకుంది, ఓటు బ్యాంకును పెంచుకోగలిగింది. సో ఈ రకం ఇంకా ఒకటి ఏంటంటే ముస్లిం ఓట్స్, ప్రధానంగా ముస్లిం మైనారిటీల ఓట్లు ఇదివరకు వివిధ ప్రాంతీయ పార్టీల వైపు వెళ్ళేటివి. మీ కర్ణాటకలో చూసుకుంటే ముస్లింలంతా పోలరైజ్ అయిపోయి అటు జేడీయూ వైపు కాకుండా కాంగ్రెస్ వైపు వచ్చారు కర్ణాటకలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో. ఆ తర్వాత ఏమైంది, ఈ తెలంగాణ ఎన్నికల్లో కూడా ముస్లింస్ అంతా బీఆర్ఎస్ ను విడిచిపెట్టి కాంగ్రెస్ వైపు వచ్చినారు. అంటే మైనారిటీ ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు డైవర్ట్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ లెక్కలు ఇలా ఉండకపోవచ్చు, మారచ్చు. నరేంద్ర మోడీ గారు చెప్పింది నిజంగా అలాగే ఉండకపోవచ్చు అనేది ఒక అంచనా. రైట్గా ఇది ఇట్లుంటే మేడారం జాతరకు జోరుగా ఏర్పాట్లు. ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర. రూపాయలు 105 కోట్లతో సౌలతులు, 1.5 మంది వస్తారని అంచనా. 6,000 బస్సులు, మహిళలకు ఫ్రీ జర్నీ. 1462 ఎకరాల్లో 33 పార్కింగ్ స్థలాలు, 50 సీసీ కెమెరాలు, 10,000 మంది పోలీసులు, 24 గంటల వైద్య సేవలు. సమీక్షించిన మంత్రులు పొన్నం, సీతక్క. మేడారం జాతరకు జోరుగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారట. ఈ ఏర్పాట్ల మీదకే పోసిన సీసీ రోడ్ మీదకే నడిచిపోతా ఉన్నారు జనం. ఇది వెలుగు దినపత్రికకు సంబంధించినటువంటి వార్తలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి వార్తను చూద్దాం. 59 జీవో భూముల లావాదేవీలు బంద్. అక్రమ క్రమబద్ధీకరణపై ప్రభుత్వం చర్యలు. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కలెక్టర్ ఆదేశాలు. గోపనపల్లిలో 12,879 గజాల దారాదత్తం. నానక్రామ్గూడలో 5 ఎకరాలు హంఫట్. ఈ వ్యవహారంపై ఆంధ్రజ్యోతిలో కథనాలు. ఆదేశాల్లో ఆ అంశాలను ప్రస్తావించిన కలెక్టర్ అంటూ జీవో నెంబర్ 59 అడ్డం పెట్టుకొని పల్లా రాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డి ఇట్లా మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక భూములను కొల్లగొట్టిరు. వాటి లావాదేవీలన్నీ బంద్ అని బంద్ పెట్టేసారు.
ఇక సోనియాజీ తెలంగాణలో పోటీ చేయండి, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తల్లిగా ప్రజలు భావిస్తున్నారు. బీసీ కులగణనకు సన్నాహాలు, 2 గ్యారంటీల అమలు, త్వరలోనే మరో 2 గ్యారంటీలను ఇవ్వనున్నాం. సిపిపి చైర్పర్సన్ సోనియా గాంధీతో సీఎం రేవంత్ పోటీపై సరైన సమయంలో నిర్ణయం అని చెప్పి సోనియా. రాహుల్ భారత్ న్యాయ జోడో యాత్రలో పాల్గొన్న రేవంత్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక సగటు ఆడబిడ్డ రూపమే తెలంగాణ తల్లి విగ్రహం, రాచరిక పోకడలు లేని రాష్ట్ర అధికారిక చిహ్నం, ప్రజల ఆకాంక్షల మేరకే కేబినెట్ నిర్ణయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పి అంటున్నా ఉన్నారు. ప్రజలారా మీ అభిప్రాయం ఏంది? సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని మీరు భావిస్తున్నారా? ఒకసారి పోలింగ్ లో చెప్పండి. రైట్. సోనియా గాంధీ గారు తెలంగాణ నుంచి పోటీ చేయాలా వద్దా? సోనియా గాంధీ గారు తెలంగాణ నుండి పోటీ చేయాలని మీరు భావిస్తున్నారా? సోనియా తెలంగాణ నుండి పోటీ చేయాలి, సోనియా తెలంగాణ నుండి పోటీ చేయదు. మీ ఆప్షన్స్ ఏంటి? రైట్. మనం మీతో కంటిన్యూ చేద్దాం, మీరు పోలింగ్ లో ఉండండి. మాకు 370 సీట్లు, బీజేపీ సొంతంగా గెలుస్తుంది, ఎన్డీఏకు 400 దాటుతాయి. 100 రోజుల్లో నా 3వ దఫా షురు. ఈసారి 1000 ఏళ్లు గుర్తుండేలా పాలన, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం. కాంగ్రెస్ ఆ పని చేయదు, ఇతరుల్ని చేయనివ్వదు. ఆ పార్టీకి ఇక తాళమే. దశాబ్దాలు అధికారంలో ఉంది, అంతేకాలం ప్రతిపక్షంలో ఉంటుంది. ఓబీసీలు లేరంటారేంటి? నేనే ఓబీసీని, లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ అంటూ ఒక వార్తను చూస్తున్నాం. మరి బీసీ కులగణనకు ఒప్పుకోవచ్చు కదా? బీసీ కులగణన పైన మీ స్టాండ్ ఏందో చెప్పాలి కదా భారతీయ జనతా పార్టీది. ఈ బీసీలకు, దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు రాజకీయ వాటా దక్కడం కోసం కులగణన జరగాలి, ఆర్థిక వాటా దక్కడం కోసం కులగణన జరగాలని రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. బీజేపీ స్టాండ్ ఏంది దాని మీద చెప్పాలి. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ గతంలో విద్యార్థులతోని నరేంద్ర మోడీ గారు ముఖాముఖి జరిగిన చర్చలో ఒక మాట అన్నాడు. వచ్చేసారి నేను ప్రధానమంత్రి అయిదామనుకుంటున్నాను. ఒకరు ప్రశ్న వేస్తే, ఒక చిన్నారు వేస్తే, ఇప్పుడు కాదు బేటా 2024 తర్వాత నీకు ఆ ఛాన్స్ ఉంటుందని చెప్పిండు. అంటే 2024 తర్వాత ప్రధానమంత్రిగా నేను ఉన్నాను అనే మాట ఆయననే చెప్పిండు ఆయన. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇండియా కూటమి గెలిస్తే రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తేస్తాం, దళితులు ఆదివాసీల కోటా తగ్గించాం. మోడీ ఓట్లు అడిగేటప్పుడే ఓబీసీ, ఆ తర్వాత ఆయన ఓబీసీ కాదు. రాహుల్ గాంధీ ధ్వజం. ఇక పేపర్ లీక్ చేస్తే కోటి జరిమానా, 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, పోటీ పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట. లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్ ప్రవేశపెట్టిరు. ఎవరన్నా క్వశ్చన్ పేపర్లు లీక్ చేస్తే ₹1 జరిమానా, 5 ఏళ్లు శిక్ష. ప్రజాస్వామ్యం కూని సహించబం. అపహాస్యంగా చండీగఢ్ మేయర్ ఎన్నిక పరిస్థితి భయం కలిగిస్తోంది. బ్యాలెట్ పేపర్ మీద గుర్తులను రిటర్నింగ్ అధికారి చెరిపివేసినట్లుంది. రికార్డులను సమర్పించండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఒకసారి ఒక చిన్న లింక్ ఉంది, దాన్ని మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక చిన్న లింక్ ఉంది.
రైట్. సిబిన్ సి అని ఇప్పుడున్నాడు. అయితే పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసరు సిబిన్ సి అని కొత్త ఆయన వచ్చిండు. అంతకంటే ముందు పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా తెలుగు బిడ్డ ఉండేది. తెలుగు బిడ్డ ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేకుంటుండే. కొత్త వాళ్ళు వచ్చారు, చండీగఢ్ మేయర్ ఎన్నిక డిస్టర్బ్ అయిపోయింది. రైట్గా H4 వీసా ఉంటే వర్క్ ఆథరైజేషన్ ఆటోమేటిక్. H1B వీసాదారుల భాగస్వాములు పిల్లలకు ఛాన్స్. ఏటా 1,00,000 మందికి లబ్ధి. I1, I2, I3 వీసాలున్న వారికి ఛాన్స్. ఏడాదికి 18,000 మందికి గ్రీన్ కార్డులు. కీలక బిల్లు ఆమోదించనున్న అమెరికా అంటూ ఒక వార్త. H4 వీసా ఉంటే వర్క్ ఆథరైజేషన్ ఆటోమేటిక్ వస్తుందట. ఆరోగ్యశ్రీకి పునర్వైభవం. ఎక్మో, రోబోటిక్ సర్జరీలు సహా 65 ప్రొసీజర్లు చేర్పు. ఆయుష్మాన్ భారత్ లో లేని చికిత్సలు ఇందులోకి. ధరల సవరణ, ప్రాంతాల వారి వ్యాధుల మ్యాపింగ్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలు తెలిపేలా ప్రచారం. బడ్జెట్ భేటీలో సమావేశాల్లో ప్రకటించనున్న సర్కార్ అంటూ ఒక వార్త. ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం తీసుకురాబోతా ఉన్నారట. ఇక గృహజ్యోతికి శ్రీకారం. 200 యూనిట్ల లోపు విద్యుత్ ఫ్రీ. ఫిబ్రవరి నుంచి అమలు. మార్చి బిల్లు 0. ఒక కుటుంబానికి ఒక కనెక్షన్ కి అమలు. 2022-23లో 2181 యూనిట్ల లోపు ఉండాలి. బిల్లు జారీ టైంలోనూ 200 లోపు ఉండాలి. రేషన్ కార్డుకు ఆధార్ లింక్ అయి ఉండాలి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటేనే పథకం. తొలి విడతలో 34,59,585 మందికి అమలు. ఏటా సర్కార్పై 4,164 కోట్ల భారం పడబోతా ఉంది. గాంధీ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ ఫ్రీ వచ్చే నెల నుంచే అమలు చేయబోతా ఉన్నదట కాంగ్రెస్ పార్టీ. ఈ వార్త ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇంకా అలాగే 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతా ఉంది. విద్యార్థుల మృతిపై వీడని మిస్టరీ. హత్య, ఆత్మహత్య అనే సస్పెన్స్. ఆటో డ్రైవర్ జోక్యమే ప్రాణాలు తీసిందా? అతడు వార్డన్ సహా 6గురిపై అనుమానం. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. ఇక రేవంత్ జూటా సీఎం. ప్రాజెక్టుల అప్పగింతపై చెప్పినవన్నీ అబద్ధాలే. ఈ అంశంపై కేసీఆర్ ఎక్కడా సంతకం చేయలే. పోతిరెడ్డిపాడు సీమా లిఫ్ట్ ను వ్యతిరేకించాం. ఎవరిని చెప్తూ కొట్టాలో రేవంత్ జవాబు ఇవ్వాలి. రేవంత్ సంస్కారం లేని భాష, అహంకారం. ప్రాజెక్టులు ఇచ్చి భవిష్యత్తు తాకట్టు పెట్టొద్దని హరీష్ రావు. మాకు ముతక కూతలొచ్చు. జగదీష్ ప్రశాంత్. కేసీఆర్ నే దూషిస్తావా? బుద్ధి ఉందా? కడియం. చెత్త సీఎం ను చెప్పుతో కొడతాం. బాల్కసుమన్. చెప్పు చూపిస్తూ పరస పదజాలంతో దూషణ అంటూ వార్తను చూస్తా ఉన్నాం. మీ అహంకారం చెప్పుల దాకా వచ్చిందంటే ఇక పాతాళానికి ఒక్కటే ఉంది. కేసీఆర్ జగన్ కుట్రతోనే సాగర్ ఆక్రమణ. పోలింగ్ ను ప్రభావితం చేసే ప్రయత్నం. హరీష్ ఉద్యమంలో మీరు బ్లాక్ మెయిలర్లు. కృష్ణా ప్రాజెక్ట్ ని బోర్డుకు ఇవ్వమని చెప్పి హరీష్ రావు ఉద్యమంలో బ్లాక్ మెయిలర్. అప్పటికి బ్లాక్ మెయిలరే, ఇప్పటికి బ్లాక్ మెయిలరే. అవిశ్వాసంలో కిడ్నాప్. అట్టుడికిన ఇల్లందు మున్సిపాలిటీ. చివర కోరం లేక వీగిన వైనం. ఖానాపూర్లో అవిశ్వాసానికి ఓకే. మాజీలైన చైర్మన్, వైస్ చైర్మన్. నల్గొండ పీఠం కాంగ్రెస్ కైవసం. ఇక గ్రామీ అవార్డుల్లో మనోళ్ళ శక్తి. 5 భారతీయుల పురస్కారాలు. ఫ్యూజన్ బ్యాండ్ శక్తి గ్లోబల్ మ్యూజిక్ అవార్డు. ఆ బ్యాండ్ సభ్యుల్లో ప్రముఖ తబలా మాస్టర్ జాకీర్ హుస్సేన్, గాయకుడు శంకర్ మహాదేవన్ కూడా ఉన్నారట. ఇక జాకీర్ కు 3, వేణుగాన విద్వాంసుడు రాకేష్ చౌరాసియాకు 2 అవార్డులు లభించినాయట. ఇక గట్టెక్కిన సోరెన్. జార్ఖండ్ లో విశ్వాస పరీక్షను 47-29 ఓట్లతో నెగ్గిన చెంపాయి. అవినీతి నిరూపిస్తే తప్పుకుంటా. బీజేపీకి హేమంత్ సోరెన్ సవాల్. కోర్టు అనుమతితో బల పరీక్షకు ఆయన హాజరయ్యాడు. సో ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. రైట్గా కేసీఆర్ కనుమరుగు. తెలంగాణను ప్రజలకు దూరం చేసిన కేసీఆర్. ఉద్యమకారులను దూరం పెట్టి ద్రోహుల్ని దగ్గరికి తీసిన కాక. స్వచ్ఛమైన తెలంగాణకు కాంగ్రెస్ ప్రయారిటీ. ఉద్యమ స్ఫూర్తిని తట్టిలేపుతున్న రేవంత్ సర్కార్. 3 నిర్ణయాలతో తిరిగి ఉద్యమ గుర్తుల చేరువలోకి. కేసీఆర్ ఆనవాలను తుడిచి ఉద్యమానికి సముచిత గౌరవం. నియంత గుర్తుల్ని చెరిపేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. 3 నిర్ణయాలతో కేసీఆర్ లో కలవరం. టీఎస్ ను టీజీగా మార్చడంపై ప్రజల్లో హర్షం. జయ జయ హే తెలంగాణ అధికార గీతంపై నాటి ఉద్యమ జోష్. ఇకపై తెలంగాణకు కేసీఆర్ ఓ చేదు జ్ఞాపకమే. ఇది కేసీఆర్ చేసిన పెంటను కడిగే క్రమం. తెలంగాణ నుంచి నియంత కేసీఆర్ కనుమరుగయ్యే రోజులు దగ్గర పడ్డాయి. సుదీర్ఘకాలంగా ప్రాణాలకు తెగించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సాగించిన నియంతృత్వం అంతా ఇంత కాదు. తన అహంకారంతో తెలంగాణకు ప్రతీకగా నిలిచే ఎన్నో అంశాలను పక్కకు తప్పించి తనదైన ముద్ర వేసుకోవడంలో కేసీఆర్ 10 ఏళ్ల పాటు పరితపించాడు. చివరికి తన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పేరును సైతం భారత రాష్ట్ర సమితిగా మార్చేసి టెక్నికల్ గాను తెలంగాణ పదం లేకుండా చేసేశాడు. ప్రాణాలకు తెగించి కొట్లాడిన ఉద్యమకారులను పక్కకు తప్పించి ఉద్యమ ద్రోహుల్ని చేరదీసి అందలమెక్కించాడు. ఈ తరుణంలో తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ కాక బుద్ధి చెప్పి ఇంటికి పరిమితం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణపై కల్వకుంట్ల చంద్రశేఖరరావు
అత్యంత బలంగా తనదైన శైలిలో వేసిన ముద్రను కనుమరుగు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇటీవల తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న 3 నిర్ణయాలతో కేసీఆర్ లో కలవరం మొదలైంది. ఈ 3 నిర్ణయాలను సరిగ్గా అమలు చేస్తే కేసీఆర్ ముద్ర తెలంగాణ మీద కేసీఆర్ పొర అయిపోయింది. ఆ పొర తొలగిపోయినంత పనైంది. అధికారం కోసం మేయర్ అవస్థలు, పబ్బుల్లో కార్పొరేటర్ల ఖరీదైన లిక్కర్ లాంటి విలాసవంతమైన ఏర్పాట్లు, కార్పొరేటర్లను కోట్లతోనైనా కొనేస్తామనే ధీమాలో మేయర్ కావ్య అన్నట్టు. ఈమె ఎక్కడ మేయర్? ఈమె అచ్చా సెకండ్ పేజ్లో బీజర్లు ఎక్కడ అనేది మనోళ్ళు చెప్పాల్సిందే, ఫ్రంట్ పేజ్లోనే. నేడే లాస్ట్ డేట్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల నమోదుకు చివరి గడువు. అర్హులంతా నమోదు చేసుకోవాలి, గెజిటెడ్ సంతకం తప్పనిసరి కాదు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవాళ లాస్ట్ ఓటు నమోదు కోసం, ఇవాళే లాస్ట్. ఇంకెవరైనా ఉంటే ఓటర్లుగా నమోదు కండి. ఇప్పటికే దాదాపు 3 లక్షల మంది దాకా ఓటర్లను, దాదాపుగా 3 లక్షల ఓటర్లను ఎన్రోల్మెంట్ చేయించగలిగినాం. దాదాపు ఇంకా కొంతమంది కూడా ఇవాళ ఎన్రోల్ అవుతారు. దయచేసి మీరు ఓటు నమోదు చేయించుకోండి. మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆన్లైన్లో చేసుకోవచ్చు, టెన్షన్ ఏం లేదు, ఆన్లైన్లో చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే పోకడాయ్. చండీగఢ్ మేయర్ ఎన్నిక తీర్పై ఫైర్ అయిన సుప్రీంకోర్టు. రిటర్నింగ్ అధికారిపై ఆగ్రహం. ఎన్నికల బ్యాలెట్ పేపర్లు వీడియోగ్రఫీని భద్రపరచాలన్న సిజేఐ డివై చంద్రచూడ్. ఫిబ్రవరి 7 నాటి సమావేశాన్ని వాయిదా వేసుకోవాలి. మున్సిపల్ కార్పొరేషన్ కు సూచన. ఇది ఇట్లుంటే మేడారం జాతరకు 6000 బస్సులు. జాతర పనులు 90% పూర్తయ్యాయి. గతం కంటే ఎక్కువ క్యూ లైన్లను పెంచాం. 1 కోటి మంది భక్తులు వచ్చినా ఇబ్బంది ఉండదు. జాతరకు 100 కోట్లు కేటాయించాం. మేడారం జాతరను జాతీయ స్థాయి జాతరగా తీర్చిదిద్దుతాం. మంత్రి సీతక్క వెల్లడి. వన దేవతలకు మొక్కులు చెల్లించిన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ సర్పంచులకు కలిసిరాని కాలం. గత 5 ఏళ్లుగా అభివృద్ధి నిధులకు నోచుకొని వైనం తట్టుకోలేక కొందరు బీఆర్ఎస్ లోకి జంపు. ఇక రాష్ట్రంలో అధికారంలోకి హస్తం రావడంతో ఘర్ వాపస్. ఇక ఈ లోపే పదవీ కాలం ముగిసిపోయింది. పాపం అప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్ లోకి పోయారు. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన వాడు కూడా పదవి పోయింది, అయిపోయింది. కారు కూతలు. సంక్షేమ పథకాల అమలుతో కాంగ్రెస్ పై గులాబీ నేతల విమర్శలు. రేవంత్ సర్కార్ కు ఫిదా అవుతున్న ఆపోజిషన్ ఎమ్మెల్యేలు. త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం. కల్వకుంట్ల కాంతాన్ ఆగమాగమైతుంది. నోరు పారేసుకుంటున్న హరీష్, కేటీఆర్, కవిత. ప్రజాపాలనపై అక్కసు వెలగక్కుతున్న గులాబీ లీడర్లు. సీఎం రేవంత్ చెప్పుతో కొడతామన్న బాల్కసుమన్. బీఆర్ఎస్ నేతల భాషను అసహించుకుంటున్న జనం. అహంకారం తగ్గించుకోవాలని, భాష మార్చుకోవాలని జనం సూచన చేస్తా ఉన్నారు. మొన్నటిదాకా అధికారం అనుభవించి ఎన్నో హామీలకు పంగనామాలు పెట్టిన కేసీఆర్ బ్యాచ్ ఇప్పుడు ప్రజాపాలన చేస్తూ ముందుకు సాగుతున్న రేవంత్ సర్కార్ పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. సీఎం సీటుకు కూడా గౌరవం ఇవ్వకుండా నోటికొచ్చినట్టల్లా మాట్లాడుతూ ఇజ్జత్ తీసుకుంటున్నారు. వారి భాష చూసిన జనాలు గులాబీ నాయకులను అసహించుకుంటున్నారు. ఓడిపోయినా ఇంకా అహంకారం తగ్గలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 9.5 ఏళ్ల పాటు నియంత పాలన చేసిన కేసీఆర్ కాందాన్ అధికారం కోల్పోవడంతో తట్టుకోలేకపోతున్నది. రేవంత్ సర్కార్ చేస్తున్న ప్రజాపాలనకు ప్రజల నుంచి భారీగా మద్దతు వస్తుండడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ సర్కార్ తీరును మెచ్చుకున్నంత పనిచేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ బ్యాచ్ ఆగమాగం అవుతున్నది. హస్తం ప్రభుత్వంపై ప్రధానంగా రేవంత్ రెడ్డి టార్గెట్ అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఇజ్జత్ తీసుకుంటున్నారు. రేవంత్ సీఎం అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఇష్టారీతిలో మాట్లాడుతూ అధికార అహంకారం ఇంకా తగ్గలేదని నిరూపించుకుంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవితలైతే రోజు ఏదో ఒక సమావేశంలో పాల్గొనడం, అక్కడ రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం 6 నెలలు కూడా ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. బాల్కసుమన్ బల్పు మాటలు అంటూ కంటిన్యూషన్ లో వార్తను చూడొచ్చు. కానీ మీ అహంకారం, మీ ఫకరు ఏడికొచ్చింది చూడు. ఇంకా అదాపాతాలని దిగజారుతుంది, దప్పది. ఇక తెలంగాణ నుంచి పోటీ చేయండి. 2 గ్యారంటీలు అమలు చేస్తున్నాం. మరో 2 గ్యారంటీలు త్వరలో అమలు చేయబోతున్నాం. పార్లమెంట్ ఎన్నికలకు తాము సిద్ధం. సిపిపి చైర్పర్సన్ సోనియా గాంధీకి వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి వెంట మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటంటూ మనం ప్రజలను అడిగినాం, సోనియా గాంధీ గారు తెలంగాణ నుంచి పోటీ చేయాలా వద్దా అని చెప్పని అడిగితే దాదాపుగా 5,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. సోనియా తెలంగాణ నుంచి పోటీ చేయాలి అని అనుకునే వాళ్ళు 185% మంది ఉంటే సోనియా తెలంగాణ నుంచి పోటీ చేయొద్దని చెప్పి 15% మంది చెప్తా ఉన్నారు. సోనియా తెలంగాణ నుండి పోటీ చేయాలి అని మెజార్టీ ప్రజలు చెప్తా ఉన్నారు. రైట్గా నేటి మాట. ఇప్పుడున్న రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురావాలి ముఖ్యమంత్రి గారు. అధికారంలో ఉన్న నాయకులు అవినీతి చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. అలాంటి చట్టాలకు మీ హయాంలో రూపకల్పన చేయండి. దర్యాప్తు సంస్థలతో ఎంక్వైరీ చేయించి గత ప్రభుత్వంలో దొంగ నాయకులు చేసిన దోపిడీని అనాపైసా పోకుండా కక్కియండి. రాజకీయాలను అడ్డు పెట్టుకొని ఎవడికి తోచినంత వాడు రాష్ట్ర సంపదను కొల్లగొట్టారు. బలుపెక్కిన మాటలతో మీ మీదికి తెలంగాణ ప్రజలను ఉసిగొల్పుతున్నారు. పాపం అమాయక జనం సొమ్మును
అప్పనంగా మింగి వేల కోట్లకు అధిపతులయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని 50 ఏళ్లు కోలుకోకుండా చేశారు. ఒకవేళ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడితే తెలంగాణ మరో శ్రీలంక అవుతుంది. మీరు ముందు చూపుతో రాష్ట్ర రాజకీయాల్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధి పదంలో నడిపించండి ముఖ్యమంత్రి గారని పెద్దపల్లి రాజన్న మాటగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల మార్క్ ప్రాక్టీస్ పై కేంద్రం కొరడా, జైలు, కోటి జరిమానా. మేడారం జాతరకు 6000 బస్సులు. కాంగ్రెస్ సర్పంచులకు కలిసి రాని కాలం. గత ప్రభుత్వంలో నిధులు మంజూరు కాలేదు. మన ప్రభుత్వం వచ్చే వరకల్లా పదవి కాలం అయిపోయింది. జీరో టాలరెన్స్. పొలిటికల్ పార్టీలకు ఈసీ అలర్ట్. ఎన్నికల ప్రచారానికి పిల్లలను ఉపయోగించొద్దు, అభ్యర్థులు బిడ్డను ఒడిలో పెట్టుకోవద్దంటూ ఆదేశం అట. ఇక ఎవరైనా ప్రచారానికి పెట్టోళ్ళు బిడ్డను ఒడిలో పెట్టుకొని కూడా ప్రచారం కూడా చేయొద్దంట. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలను ఒకసారి చూద్దాం. ఉనికి కోసమే బీఆర్ఎస్ పాకులాట. ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ లేదు. కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బస్సుల చంటి. పరిష్కారం చూపని ప్రజావాణి. ఆర్జీలు ఇవ్వడమే ఇక్కడ అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఎన్నడూ ఏ ఒక్కదానికి న్యాయం జరిగిన దాఖలాలు శూన్యం. జిల్లాకు వచ్చే కలెక్టర్ సార్లది కూడా శీతకన్ను వ్యవహారమే. ఛార్జీలు దండుగా అవుతున్నాయని అంటున్న బాధితులు ఇది ప్రజల గోడు వినని ప్రజావాణి అని చెప్పి మంచిర్యాలలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాకీస్ గోపాలరావు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. దళితులను మోసం చేస్తున్న ఎన్జీఓ అధ్యక్షుడు శ్రీహర్రావుపై విచారణ జరపాలి అని చెప్పి తీర్మానం టీం జిల్లా అధ్యక్షుడు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ప్రాథమిక పాఠశాలకు భవనం మంజూరు చేయాలి. కలెక్టర్ వినతి పత్రం అందజేసిన యువజన కాంగ్రెస్ నాయకులు. ఏదో ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ 12వ వార్డును. ఇక ఖానాపూర్లో నెగ్గిన అవిశ్వాసం. మున్సిపాలిటీ చైర్మన్ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్. ఖానాపూర్లో. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి. ఇక పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా పండిత్ వినితా పవన్. ఆర్మూర్ పోయింది. నిషేధిత జోలం రవాణా చేస్తున్న ముగ్గురి అరెస్టు. అత్యాచారానికి పాల్పడ్డ యువకుడు అరెస్టు. లాడ్జికి తాళం వేసిన పోలీసులు. ఇక విద్యార్థుల పుస్తకాల పంపిణీ జరిగిందట నిజామాబాద్ జిల్లా రూరల్ ఆర్మూర్ పట్టణంలో గల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే పేదలను ఖాళీ చేయించవద్దు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరం. 30 ఎకరాల వ్యవసాయ భూములు అక్రమం ఇచ్చారు. ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయల గండి. అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్కు దొమ్మాటి బాబు ఫిర్యాదు. కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వార్త. ఇక ఏఎస్యూలో అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలి. ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి వెంకటేష్ రమేష్ డిమాండ్ చేశారు. మా షెడ్లు కూల్చేందుకు కుట్ర చేస్తున్నారు. జెడ్పీటీసీ పిట్టల కరుణపై ఆరోపణలు. న్యాయం చేయాలని కలెక్టర్కు పెద్దపల్లికి ఎంపీ ఉన్నారా? విందు వినోదాలకే పరిమితమైన ఎంపీ వెంకటేష్ నేత. అభివృద్ధిపై ఎంపీ శ్వేతపత్రం విడుదల చేయాలి. ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు తీవ్ర విమర్శ. అసలు ఈయన ఎంపీ అన్న సంగతి మర్చిపోయారు. చాలా మందికి గుర్తే తెలియదు. చాలా మందికి. శిఖం భూమిని హద్దులు ఏర్పాటు చేయండి. గన్నేరువరం ఎంఆర్ఓకు సిపిఐ నాయకుల విజ్ఞప్తి. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే అక్రమ క్రషర్లపై అధికారులు దూకుడు. స్పీడ్ పెంచిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు. కంకర క్రషర్ల క్వారీల్లో పెద్ద ఎత్తున అక్రమాలపై టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఫోకస్. ఎమ్మెల్యే సోదరుని కూడా వదలకుండా చర్యలు తీసుకుంటా ఉన్నారట. మంత్రి దామోదర్ ఆదేశాలతోటి లగ్దారంలో కొనసాగుతున్న సోదాలు మొత్తానికి గూడెం మైపాల్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తా ఉన్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అయిపోయిందట. నారాయణఖేడ్ నుంచి ఎక్కడైంది? సిర్గాపూర్ నుంచి నారాయణఖేడ్ వరకు డబుల్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. అయితే జేసీబీ సాయంతో పనులు చేస్తున్నాం. మిషన్ భగీరథ పైప్ పగిలిందట. నారాయణఖేడ్ నుంచి పండరిపూర్కు భక్తుల పాదయాత్రను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు. ఇక కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి, లేదంటే నీళ్లు బంద్ చేస్తామన్న వాటర్ సప్లై కార్మికులు. పట్టుబడిన పీడీఎస్ బియ్యం 22 టన్నుల బియ్యాన్ని డీసీఎం వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పక్కా భవనం ఏర్పాటు చేయాలి. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరీష్ రావు డిమాండ్. ఇక ప్రభుత్వ భూమిలో అక్రమంగా సీసీ రోడ్లు. డప్పువాని భూములపై కన్నేసిన ప్రైవేట్ ఫంక్షన్ హాల్ యాజమాన్యం. సర్వే నెంబర్ 155లో సీసీ రోడ్డు వేసిన గనులు. అబ్బా, ప్రభుత్వ భూములట. ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలు పట్టించుకున్న అధికారులు. ప్రజావాణిలో వినతి పత్రం ఇచ్చిన తిన్మారమన్న టీం. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన కలెక్టర్ శశాంక. రైట్గా దర్జాగా గంజాయి దందా. లాల్పాడ్ చౌరస్తాలో గంజాయి పట్టివేత. నిందితుడు మధ్యప్రదేశ్ వాసి. కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిన పోలీసులు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే 800 కోసం హత్య. కత్తితో దాడి చేసి హత్య చేయడంతో పాటు మరొకరిపై హత్యాయత్నం చేసినట్టు. 800 కోసమే. ఇక నిలిచేదెవరు గెలిచేదెవరు? మల్కాజ్గిరి హాట్ సీట్ పై బడా నేతల కన్ను. కాంగ్రెస్ నుంచి సీట్ నాదే అంటున్న మైనంపల్లి. అధిష్టానం టికెట్ ఇస్తే తాను పోటీ చేస్తానన్న ఈటెల. కేటీఆర్ పోటీ చేయాలని ఆ పార్టీ నేతల ఒత్తిడి. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం పోటీ చేయాలి ఈసారి. సమస్యలకు నిలయంగా మోండా మార్కెట్ డివిజన్. రోడ్డుపై ఏర్లై పారుతున్న మురుగునీరు.
కార్మికుల కష్ట సుఖాలు తెలిసినోడిని ఏ సమస్య ఉన్నా నేరుగా సంప్రదించండి. కార్మిక సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా. మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ ముద్రాజ్. ఇక బోరబండ ఆత్మహత్య కేసులో కొత్త కోణం వచ్చిందట. ఇద్దరు పిల్లలకు విషయం ఇచ్చి తల్లి ఆత్మహత్య చేసుకుందట. ఇక పేద విద్యార్థులకు టీం సంభవ ఆర్థిక సాయం చేసిందట. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించండి అని చెప్పేసి ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకప్ అట పకడ్బందీగా నిర్వహించాలి. కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఆదేశాలు. 14వ తేదీ వరకు కొనసాగనున్న తనిఖీలు. ఇక ఆందోళనలో వేరుశెనగ రైతులు కొనుగోలు లేక కష్టాలు పడుతున్న వైనం. కేటీతోటి రెవెన్యూ అధికారుల మాయాజాలం. కౌలుకి ఇచ్చిన భూమిని కౌలుదారునికి రిజిస్ట్రేషన్ చేసిరట. బతికే ఉన్నా లేరనే సర్టిఫికేట్ తో రిజిస్ట్రేషన్ 3 వారాలైనా ముందుకు కాదని ప్రజావాణి దరఖాస్తు. జోగులాంబ గద్వాల జిల్లా కాడ మాట తప్పం మడమ తిప్పం హామీలన్నీ అమలు చేస్తాం. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. మృతుడి కుటుంబానికి వైద్య మిత్రుల ఆర్థిక సాయం చేసిరట. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన సాకలి సంజీవ్. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే జిల్లాలో నెల రోజులు 30A పోలీస్ యాక్ట్ అమలు. జిల్లా ఎస్పీ చందనా దీప్తి ప్రకటన. ఇక కాకిలకు సవాల్గా మారిన చోరీలు. మిర్యాలగూడలో వరుస దొంగతనాలు. నిలిపి ఉన్న వాహనాల అద్దాలు పగలగొట్టి చోరీలు చేస్తా ఉన్నారట. అంగన్వాడీ సెంటర్లో పేలిన పప్పు కుక్కర్. 2 చిన్నారులకు తీవ్ర గాయాలు. ఒకరి పరిస్థితి విషమం. ఘటనపై విచారణ చేస్తామని చెప్పి సిపిడిఓస్ పర్వత చెప్తుంది. అయ్యో చిన్న బిడ్డలు ఉంటారు. భూ కబ్జాను ప్రశ్నిస్తే అక్రమ కేసుల అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన. అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు సంస్థ నారాయణపురంలో. ఇక ప్రజల భద్రత కోసమే కార్డన్ సర్చ్. నేరేడుచల్ల మండలం పెంచికల్ దిన్నెలో కార్డన్ సర్చ్. 73 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 1 టాటా ఎస్ సీజ్ చేసిరట. ఇక ఓపెనింగ్ కు నోచుకొని ఎస్సీ కమ్యూనిటీ భవనం అంతా సిద్ధమైన ఆదమర్చిన వైనం తక్షణమే ఓపెన్ చేయాలని కాలనీ వాసుల డిమాండ్. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూస్తుంటే సామాజిక సేవలో సబ్ రిజిస్టార్. ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటానన్న తస్లిమా. అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టుకు చేయిత ఆమె. ఇక తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలిన రేణుక. సాయం చేస్తే తప్ప కడుపు నిండని పరిస్థితి. చదువుకునే వయసులో పుట్టెడు శోకంతో ఒంటరిగా. నియోజకవర్గ ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకునేనా? అయ్యో ఏడా రాయపర్తి వరంగల్ జిల్లా రాయపర్తి. అచ్చా మీరు యశస్విని రెడ్డి గారు అక్క జాన్సక్క ఇగో మీరు మాట ఇచ్చిరట. మరి చూడండి. దళిత బంధు ద్రోహులపై చర్యలు తీసుకోవాలి. న్యూ డెమోక్రసీ నాయకులు అందే బీరయ్య, సిపిఐ నాయకులు అందే అశోక్ డిమాండ్. కబ్జా గురవుతున్న ప్రభుత్వ పాఠశాల మైదానంలో వేస్తున్న చెత్తా చెదారం. స్కూల్ స్థలాన్ని కబ్జాదారుల నుండి కాపాడండి. పాఠశాల హెచ్ఎం బాలు నాయక్ మహబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలోని పత్యతండ గ్రామ పంచాయతీలో. పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జడాల రమేష్ గౌడ్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ట్రాఫిక్ ఎస్ఐ కే నరేష్. ఇక సీతారాం నిధులు దోపిడీ. ఫారెస్ట్ భూమిని చూపించి లక్షలు కాజేసిన మాజీ సర్పంచ్ భర్తనాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ లో చేరి అక్రమాలు చేస్తా ఉన్నారట. సమస్యలు సత్వరమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాలు. నాటుసారాపై ఉక్కుపాదం. నేలకొండపల్లి ఎక్సైజ్ సిఐ పోషెట్టి. రైట్ గా సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యమైందట. ఓ యువకుడు అదృశ్యమైన ఘటన. ఇక అక్రమ కేసులు బనాయించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ తీరుపై ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఇక దాబాలు రెస్టారెంట్లో సీసీ కెమెరాలు తప్పనిసరి. సత్తుపల్లి రూరల్ సిఐ వెంకటేష్. సో ఇవి శనార్థి తెలంగాణలో ఉంటే ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అభివృద్ధి సంక్షేమంపై ప్రచారం చేయాలి. ఇందులో పౌర సరఫరాల శాఖ పాత్ర కీలకం. ఐఎన్పిఆర్ హనుమంతరావు నిన్న నియామకం. రైట్ గా సర్కార్లో వైద్య విధాన పరిషత్ విలీనం. ఏపీలో తెలంగాణ టీమ్ స్టడీ. ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన కమిటీ. బడ్జెట్ భారం ఉండదని నివేదిక. సస్పెన్స్ లో సంతోష్ ఫ్యూచర్. ఏప్రిల్ 2తో ముగియనున్న ఎంపీ పదవి కాలం. మరోసారి ఛాన్స్. పార్టీ నిరాకరణ. కుటుంబానికే ప్రాధాన్యత అంటూ విమర్శలు. అసలు వీనికి ఎందుకు ఇచ్చిరో వీడి ఏడా ఎంపీ ఎవరిని తెలియదు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ రాజకీయ ఫ్యూచర్ సస్పెన్స్ లో పడిందా? ఆయనకు మళ్ళీ ఎంపీ అయ్యే ఛాన్స్ లేదా? అవకాశం కల్పించేది పార్టీ కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదా? సంతోష్ సైతం పదవిపై ఆశలు వదులుకున్నారా? ఇదే టాపిక్ ఇప్పుడు బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాల్లో 1 మాత్రమే గులాబీ పార్టీకి దక్కర ఉన్నది. ఇందులో సంతోష్ కు ఛాన్స్ లేకపోవచ్చు అనే టాక్ వినబడతా ఉన్నదట. కష్టపడుతున్నాం. 2 గ్యారంటీలు అమలు చేస్తున్నాం. మరో 2టిని త్వరలో ప్రారంభిస్తాం. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాం. తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయండి. సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి భేటీ. పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి. రాంచీ న్యాయ యాత్రలో పాల్గొన్న రాహుల్తో మీట్. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ తో సమావేశం చేసిరట. నాటినవెన్ని బతికినవెన్ని. హరితహారం మొక్కలు లెక్కలు తీయండి. కేసీఆర్ ఊరిలో నియోజకవర్గంలో ఎన్ని నాటారు పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఆఫీసర్లకు సీఎం రేవంత్ ఆదేశం అట. ఈ హరితహారం మొక్కలు ఎడబీకినాయో.
కేసీఆర్ దుబాయ్ పారిపోవచ్చు, అందుకే ప్రైవేట్ విమానం లీజ్ క్యాన్సిల్ చేయలేదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్ చేసిండట. దుబాయ్ వారిపోతాడు, పారిపోడెక్కడిది మిమ్మల్ని పట్టుకుండే. బూతులతో బుల్డోజ్, అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపించడం సరికాదు, రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు. 2 నెలల్లోనే అడుక్కు తినే స్థితికి తెచ్చిన కాంగ్రెస్ పోతిరెడ్డిపాటిపై పోరాటం చేసింది బీఆర్ఎస్ మాజీ మంత్రి అని. 2 నెలల్లో మిమ్మల్ని అడుక్కు తినే తడి చేసింది కాంగ్రెస్ పార్టీ, ప్రజల్ని కాదు. మంచిగా ఎన్డీఏకు 400 సీట్లు, ఇందులో బీజేపీకి 370 స్థానాలు గ్యారంటీ. విపక్షాలు కూర్చునేది విజిటర్స్ గ్యాలరీలోనే. భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంలో ప్రసంగం. దేవరయంజాల్ భూదందా తెలియదంట, ధరణి కమిటీకి దేవాదాయ శాఖ ఆన్సర్ ఇచ్చింది. ఎలాంటి నివేదిక అందలేదన్న ఆఫీసర్లు, ఈటలపై గత సర్కార్ తీవ్ర ఆరోపణలు. 4 ఐఏఎస్లతో సమగ్ర దర్యాప్తు, ఎంక్వైరీ రిపోర్ట్ తొక్కిపెట్టారనే విమర్శలు వస్తా ఉన్నాయట. అయితే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మరి అది ఏందో అది కనిపించలేదు కానీ అది నిజమెంత వరకు కానీ ఆ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, అలా కొడుకుని ఎంటేసుకొని తిరుగుతుండట. ఏమో నిన్న వార్త వచ్చిండే, ఏందో అది. ఇక మేరా ఆయన దర్జీ ఆయన బట్టలు కుట్టుకుంటే మార్నింగ్ న్యూస్ చూస్తున్నాడు. ఇది లండన్లో క్యూ న్యూస్. రైట్గా పంపించాడు. ఒక్క నిమిషం. ఇగో మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కొడుకుని సొంత కారుని వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. మరి ఏం జరిగిందో ఏమో. ఈయనేనా 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 బంటి? మరి వెంకటరెడ్డి కార్లు ఎందుకు తిరుగుతూ ఉన్నాడు? నాయన ఇట్లా వస్తున్నాడు. అది ఏంది ఇది అర్థం కాదు. ఒకసారి మల్లరెడ్డి రంగానికి చేస్తే తెలుస్తుంది. టిఆర్ఎస్ పార్టీ వీళ్ళ మీదనే కదా పొట్టడా ఈ భూములు, ఈ దేవరయంజాల భూములు ఇవన్నీ ఇలే. మరి ఇది ఏందో అసలు ఎందుకు ఎక్కిండు ఏం కథ అనేది పెద్ద చర్చ అయిపోయింది. అది ఇగో ఇదే దేవరయంజాల భూదందా. ఈ దేవరయంజాల భూదందలో ఉన్నది ఈ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కారులో దర్శనం ఇచ్చింది. మరి అది ఏం జరిగిందో, ఎందుకు ఎక్కిండో వెంకటరెడ్డి గారికి తెలుసా లేదా అనేది మనకు తెలియదు. ఇక ఆరోగ్యశ్రీ టారిఫ్ చేంజ్ అయిపోయింది, ప్రస్తుత ఖర్చులకు అనుగుణంగా మార్పు. ఎక్మో రోబోటిక్ సర్జరీలకు స్కీమ్ వర్తింపు, చికిత్సా ధరల సడలింపులకు సర్కార్ ఆలోచన. ఇక బీఆర్ఎస్ లో చెంచాలకే గుర్తింపు, ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఎమ్మెల్యే గంగుల, మాజీ ఎమ్మెల్యే రసమైన నిలదీసిన ఉద్యమకారుడు. కరీంనగర్ పార్లమెంట్ స్థాయి మీటింగ్. దరిద్రపు బీఆర్ఎస్ లో కొనసాగలేం, పటాన్చర్లో గులాబీ పార్టీకి షాక్, 7 కౌన్సిలర్ల రాజీనామా. నేడు కాంగ్రెస్ లోకి మన్నె జీవన్ రెడ్డి రాబోతా ఉన్నట. మన్నె జీవన్ రెడ్డి ఒక బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉండే కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నట. ఒకసారి అడుగుదాం, మరి పక్కనేనా? ఎవరు మల్లెడ్డి రంగన్న? అన్న గుడ్ మార్నింగ్, మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు. మీ మీద ఒక వార్త వచ్చింది, తెలుసుకోవచ్చా? అన్న చెప్పండి అన్న. నేడు కాంగ్రెస్ లోకి మన్నె జీవన్ రెడ్డి, నిజమేనా? నిజమే అన్న, జాయిన్ అవుతున్నా ఈ రోజు. కంగ్రాచులేషన్స్. ఢిల్లీలో ఉన్నా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అన్న. మీకు చాలా రోజుల కింద చెప్పినాం కానీ మీరు ఇంటలేరు. రైట్ అన్న జీవన్ అన్న, కంగ్రాట్స్ అండ్ వెల్కమ్. థ్యాంక్ యూ అన్న. రైట్గా జార్ఖండ్ లో రాజకీయ ఉత్కంఠకు తెర. బల పరీక్షలో నెగ్గిన చెంపై సూరన్ అనుకూలంగా 47, వ్యతిరేకంగా 27 ఓట్లు. పేపర్ లీక్ చేస్తే ₹1 కోటి జరిమానా. లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు పేపర్ లీక్ చీటింగ్ కు చెక్ పెట్టేలా. ఇక బాల్క సుమన్ పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట.
అటు రామన్ మీదనే మదురై కోట్లు వేసిరు, రామడు పోవాల్సింది. ఇన్ని రోజులు మీరు ఆడిన ఆట అప్పుడు ఇక ఇప్పుడు ఆట ఎట్లుంటుందో మీరు చూడరు. ఇక ఆదాబ్ హైదరాబాద్ సర్పంచుల సేవలకు సెలవు, ఆదుకున్న హస్తాలకు బ్రేకులు, ఏకగ్రీయంగా ఎన్నికై ఎన్నో సేవలు, పోటీలో ధీటుగా గెలిచిన గొంతుకలు, పదవి ముగిసిన మూగబోయిన సర్పంచులు, గ్రామ సమస్యలు ఎన్నో తీర్చిన పెద్దలు, నిధుల కొరతలో కష్టాలు ఎదుర్కొన్న గాలులు, ప్రజా విశ్వాసాన్ని వమ్ము చేయకుండా అప్పుల పాలైన ఆపద్బాంధవులు, కరోనా కాలంలో కంటి రెప్పలా కాపాడుకున్న ఆత్మీయ నేస్తాలు, అధికార ప్రతిపక్ష పార్టీలకు అతీతంగా పనులు చేసిన పెద్ద మనుషులు, పదవి కాలం ముగిసి మూగబోయిన సర్పంచులు, గ్రామాలకు నిత్యం సేవలు అందించిన సర్పంచులకు వందనం, అనునిత్యం ప్రజాసేవకై పాటుపడిన సర్పంచులకు అంకితం. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో మళ్ళీ సర్పంచుల సేవలు ఎప్పుడు కొనసాగుతాయని చెప్పి రామస్వామి ప్రవీణ్ గౌడ్ రాసింది. ఇక 100 రోజుల్లో మళ్ళీ వస్తాం, 3వ టర్మ్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవుతుందట. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న మాట్లాడిన మాట. మాల్ ప్రాక్టీస్ పై కేంద్రం ఉక్కుపాదం, పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు, కొత్త చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్రం. నేరం గనుక రుజువైతే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, కోటి వరకు జరిమానా. ఇక ధరణి పేరుతో కోట్లు దోచుకున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల బండారం బయట పెడతాం. మాజీ సీఎస్ సోమేష్ కు 5,000 ఎకరాలు ఉందట, భూభాగోత్వం కూడా వెల్లడిస్తామంటున్నారు. కమిషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసం కాకుండా నీళ్ళ కోసం కట్టిండా? ఎన్నికల ప్రచారానికి పిల్లల్ని లాగొద్దు, మైనర్లను ఎన్నికల ప్రచారంలో వాడితే చర్యలు, రాజకీయ పార్టీలను హెచ్చరించిన ఈసీ. ఇక సోనియాతో సీఎం రేవంత్ భేటీ, దాదాపు 20 నిమిషాల పాటు సోనియాతో చర్చించిన సీఎం. చర్చలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేడు తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ రాక, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి రానున్న కేసీఆర్ కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై సమీక్ష చేయబోతా ఉన్నాడట. నువ్వు ఆన్ దాకా వచ్చినావు, అసెంబ్లీ దాకా రా ఎట్లనే చేసి ఎల్లుండే కాబట్టి. హైదరాబాద్లో దేశంలోనే మొదటి ఎఫిగ్రఫీ మ్యూజియం శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ట్రాక్ ఏడీజీ నిర్దిష్ట ఉత్తర్వులు లేకున్నా ఆయన ట్రాక్స్ ఆఫీస్కు రావడంపై బట్టి ఆగ్రహం, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం. గంట మాత్రం వెనక్కు తగ్గన వైనం, కేంద్ర మంత్రితో సీఎంకు చెప్పించుకున్నట్లు కలరింగ్. అదేం లేదంటున్న కార్యాలయ వర్గాలట. ఇక H4 వీసా కలిగిన వారికి ఊరట, సెనెట్ ఆమోదానికి కీలక బిల్లు వచ్చిందట. ఇవి ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఈనాడులో ఉన్న వార్తలు చూద్దాం. ఈనాడు 1000 ఏళ్లు గుర్తుండేలా 3వ విడత పాలన, వచ్చే ఎన్నికల్లో భాజపాకు 370 సీట్లు ఖాయం. మోడీ కాంగ్రెస్ మూతపడే దుకాణం అని ఆయన ఎద్దేవా చేసిండు. ఇక మేడిగడ్డ బ్యారేజీ వరదను తట్టుకోగలదా? ప్రభుత్వానికి గుత్తేదారు ఎలాంటి లేక తనిఖీ చేసి నిర్ధారించాలని సూచన. డ్యాం యజమాని నీటిపారుదల శాఖే. మా నిర్వహణ గడువు 2022లోనే ముగిసింది, కొత్తగా ఒప్పందం చేసుకుంటేనే పనులు. లేఖలో స్పష్టీకరణ, చర్చనీయాంశమైన పరిణామాలట. ఇగో కేసీఆర్ చేసిన పెంట ఇగో గిడికి వచ్చి కూస్తుంది. మా టైం అయిపోయిందా, మేము చేయమని చెప్తా ఉన్నారు. లీకేజీకి పాల్పడితే భారీ శిక్ష. ప్రవేశ కొలువుల పోటీ పరీక్షల అవకతవకలకు పాల్పడే వారికి 10 ఏళ్ల వరకు జైలు, రూపాయల కోటి జరిమానా. లోక్సభలో బిల్లు. కాళేశ్వరం ఈఎన్సీకి నోటీసు. మేడిగడ్డ పనులు పెండింగ్ లో ఉన్నా పూర్తయినట్టు ధృవీకరణ ఎలా ఇచ్చారు? వివరణ కోరిన నీటిపారుదల శాఖ ఏజెన్సీ. 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు విధి విధానాల రూపకల్పన దిశగా సర్కార్ కసరత్తు, నిధుల సమీకరణపై మదనం. ఇక తెలంగాణ నుంచి పోటీ చేయండి, సోనియా గాంధీకి సీఎం రేవంత్ వినతి. పోటీపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని అగ్రనాయకురాలి హామీ. భేటీలో పాల్గొన్న బట్టి పొంగులేటి. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో 9,000 ఖాళీల గుర్తింపు. ప్రభుత్వ అనుమతి రాగానే ఉద్యోగ ప్రకటనలు. కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం 309 దరఖాస్తులు వచ్చినాయి. అందరం దరఖాస్తు చేసుకున్నాం. బల పరీక్షలో నెగ్గిన చంపాయి సర్కార్. జేఎంఎం నేతృత్వంలోని కూటమికి 47 మంది ఎమ్మెల్యేల మద్దతు. ఇక రేవంత్ వి అబద్ధాలు. కేఆర్ఎంబీపై ముఖ్యమంత్రిది వితండవాదం. హరీష్ రావు మండిపాటు. బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తామని కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు చెప్పలేదని స్పష్టీకరణ. అసెంబ్లీకి రాని చెప్తారు కదా. హరీష్ వి అసత్యాలు. బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించింది భరాసా ప్రభుత్వమే. కాళేశ్వరంలో ఒక బ్యారేజ్ కుంగింది, ఇంకోటి కూలేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీ పని అయితే చూడరాదు హరీష్ రావు, ఈసారి రారి మీరు అసెంబ్లీకి. విద్యుత్ డిమాండ్కు రెక్కలు. గత నెలలో పోలిస్తే 3 కోట్ల యూనిట్ల అదనపు వినియోగం. కొనుగోళ్లకు రోజుకు 30 కోట్లు వ్యయం చేస్తా ఉన్నారట. విద్యుత్ బాగా వాడుతూ ఉన్నారట. ఇది ఎన్నికల్లో జప్తు నగదు భారీగా పెరిగింది. రుణం కోసం వచ్చాడట సార్. అగో ఈసీ జప్తు చేసిన నగదు లోన్ కావాలని వచ్చిరట. సో ఇవి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా. ఒకసారి సోనియా గాంధీ గారు తెలంగాణ నుండి పోటీ చేయాలని మీరు భావిస్తున్నారంటే అవును, సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని 100కి 85% మంది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇక సోనియా గాంధీ తెలంగాణ నుండి పోటీ చేయొద్దని చెప్పి 15% మంది అభిప్రాయపడతా ఉన్నారు. దాదాపు ఒక 9,000 మంది ఈ ఓటింగ్ లో